7 o'clock sharp we will start our regular session. డౌట్ అడిగారు. డౌట్ ఏంటంటే పెగా ప్లాట్ఫామ్ మీద ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. యాక్చువల్గా ఆ ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేద్దాం అనుకుని బై మిస్టేక్ పెగా ప్లాట్ఫామ్ మీద ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసేసారు. అంతేనా మీరు చెప్పింది? అంతేనా డౌట్? ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ ఆ ఫ్రేమ్వర్క్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. అలా చేయాలనుకున్న వాళ్ళకి మీరు జనరల్గా ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయిపోవాలి. ఇంప్లిమెంటేషన్లోకి ఏదైతే వేరే దాంతో కనెక్ట్ చేద్దాం అంటున్నారో ఇంప్లిమెంటేషన్ పైన ఉన్న దాంట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఇది అప్లికేషన్ మెనూ కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీని డెఫినేషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇలా లోడ్ అయింది. వెయిట్ చేయండి ఒకసారి. యాక్చువల్గా మీకు ఇక్కడ ఏం చూస్తారంటే మీరు ఇక్కడ ఏం చూస్తారంటే మీ దాంట్లో మీరు వెళ్ళినప్పుడు యుల్ బి సీయింగ్ థీమ్ కాస్మోస్ అని చూస్తారు. ఏం చూస్తారు? మీకు థీమ్ కాస్మోస్ అని ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా మీరు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ని ఫ్రేమ్వర్క్తో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ పెగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది కదా, థీమ్ కాస్మోస్ అని ఉంటుంది. ఇక్కడ వేరే నెంబర్ ఏదో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ నెంబర్ ఇలా ఉంటుంది, ఈ నెంబర్ ఉంటుంది. ఓకేనా? మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇది తీసేసి మీరు ఏ అప్లికేషన్ని దీనికి బిల్ట్ ఆన్ గా చేయాలనుకుంటున్నారు. ఇది బిల్ట్ ఆన్, ఈ అప్లికేషన్ బిల్ట్ ఆన్ అనదర్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు కదా. ఏ ఫ్రేమ్వర్క్ అయితే దీనికి కనెక్ట్ చేయాలనుకుంటున్నారు, కింద పెట్టాలనుకుంటున్నారో దీనికి, ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పేరు ఇక్కడ లిస్ట్లో దొరికిద్ది మీకు. అది సెలెక్ట్ చేసి మీకు ఖచ్చితంగా వర్షన్ నెంబర్ని తీసేసి డౌన్ యారో కొడితే ఒకటే నెంబర్ కనబడుతుంది. అదే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే మీరు క్రియేట్ చేసేటప్పుడు మిస్ చేసుకున్న తర్వాత మీరు రెండు జాయిన్ చేసినట్టు అవుతుంది. అర్థమైందా? క్లియరా? అది చెప్తాను. అప్లికేషన్ మెనూ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే బిల్డ్ ఒక ఇంప్లిమెంటేషన్కి ఫ్రేమ్వర్క్ పెట్టాలనుకుంటున్నారో ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ డెఫినేషన్కి వెళ్ళి ఇక్కడ మీకు థీమ్ కాస్మోస్ అని ఉంటే తీసేసి మీ ఫ్రేమ్వర్క్ని డౌన్ యారో కొట్టి సెలెక్ట్ చేస్తాను. తర్వాత డౌన్ యారో కొట్టి ఇక్కడ ఉన్న నెంబర్ని తీసేసి డౌన్ యారో కొడితే 010101 ఉంటుంది ఖచ్చితంగా. అదే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే అయిపోయింది. ఓకేనా? ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? నేను చెప్పింది ఇంప్లిమెంటేషన్. ఎందుకు తెలియదు? మీ దగ్గర ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లాగిన్ పాస్వర్డ్ ఉండదా? ఫ్రేమ్వర్క్ చేయలేదు అంటున్నారా? అసలు చేయబోతే ఇది కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు, కానీ బై మిస్టేక్ ఇంప్లిమెంటేషన్ కూడా పెగా ప్లాట్ఫామ్ మీద చేశారు, ఫ్రేమ్వర్క్ మీద చేయకుండా. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలి కదా, మీరు మిస్ చేశారు కానీ ఇప్పుడు తీసుకురావాలనుకుంటే ఇది ఫాలో అవుతారు. అర్థమైందా? క్లియరా? సో దానికోసం చెప్పాను. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వీ హ్యావ్ 4 more minutes టు స్టార్ట్. 4 minutesలో స్టార్ట్ చేస్తాము. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు మీరు. ఎనీ అదర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. హలో సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. హలో, అది నిన్న కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ గురించి చెప్పారు కదా, టైప్ ఆఫ్ క్లాసెస్ గురించి. సో ఇప్పుడు కాంక్రీట్ అనేది ఒక చైల్డ్ క్లాస్ లాగా అండ్ అబ్స్ట్రాక్ట్ అనేది పేరెంట్ క్లాస్ లాగా కదా, కరెక్టా? అంటే జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే మనం క్లాసెస్ స్ట్రక్చర్ ని యూజువల్ గా టాప్ లో వచ్చే అబ్స్ట్రాక్ట్స్, కింద వచ్చేవి జనరల్ గా అలాగే ఉంటుంది స్ట్రక్చర్ ఎక్కడైనా. ఓకేనా? ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. నిన్న వచ్చేసి మీరు వర్క్ వాటి గురించి చెప్పారు కదా, వర్క్ డాష్ అనేది కొన్ని క్లాస్ నేమ్స్ చెప్పారు కదా. సో అది వచ్చేసి మనకి పెగాలో ఇన్బిల్డ్ గా ఉండే క్లాస్ నేమ్స్, కరెక్టా? యా. ఇప్పుడు దాన్ని వచ్చేసి మనం యూజ్ చేసుకునేటప్పుడు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ బిల్డింగ్ అన్ యాప్, అప్పుడు మనకి దాన్ని చేంజ్ చేసుకోనికి అవుతుందా? అవుతుంది. మీరు ఏదైనా ఆల్రెడీ ఉన్నదాన్ని మాడిఫై చేయొచ్చు. నిన్న మాడిఫై చేసాం కదా మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా సార్? అంటే మీరు క్లాస్ నేమ్ మార్చాలంటున్నారా? క్లాస్ నేమ్ మార్చేక అవుతుందా అని అడుగుతున్నాను. నేమ్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రీడిఫైన్ క్లాసెస్ ఏవైనా అవి వాడుకుంటాం మనం. మీకు వాడేటప్పుడు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏదేది వాడాలనేది, ఎందుకు వాడాలనేది కూడా యూజ్ చేసేటప్పుడు నేను మీకు వర్క్ యూసేజ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్జెక్ట్ లోకి వెళ్తే ఆ వర్క్, ఇప్పుడు ఓటీబీ క్లాస్ ఉందన్న అట్లా ఉన్న ఫంక్షనాలిటీస్ వాడతాం. ఈ స్టేజ్ లో మీకు ఎలా తెలిసింది?
అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాడేటప్పుడు ఓకే ఇలాంటివి వాడుకోవచ్చా అని అర్థమైంది నేర్చుకునేటప్పుడు. అం- అంతేగా జనరల్గా ఇప్పుడు నేను అంటే చెప్పినా మీకు రైట్ ఎక్కదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి అంటే మనం ఫంక్షనాలిటీస్ కి క్లాసెస్ వాడతాం కదా, రైట్? కొన్ని 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 మనం రాయకుండా మనం క్రియేట్ చేయకుండా ఉన్న వాటిని ఓకే, వాడుకోవడానికి వాడతాం. ఓకే. ఓకే, 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 ఐ గాట్ ఇట్. యా, ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ. వేరే ఇంకోళ్ళు ఎవరో పోస్ట్ చేశారు ఒక క్వశ్చన్. కెన్ యూ షో హౌ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్? అలా ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ పెట్టడం అనేది రాంగ్ డిజైన్. అర్థమైందా? అలాంటి డిజైనే Yeah, ఉండదు. it was other way around. Implementation on top of framework. అది చేయడం చూపించే కదా intention. ప్రాక్టికల్. మీరు అంటే మీరు మొన్న చెప్పింది ఆ సెషన్ ఎప్పుడు చెప్పా? ఫ్రైడే. ఫ్రైడే సెషన్ అటెండ్ అయ్యారా మీరు? యా అయ్యాను, బట్ బై మిస్టేక్ మనం అట్లా ఆన్ టాప్ క్రియేట్ చేయలేదు కదా. ఓకే. క్రియేట్ చేయకపోతే ఎలా కనెక్ట్ చేయాలని అడుగుతున్నారా? ఇవాళ చెప్పాను ఇంతకు ముందు కొంచెం. చేయకుండా మీరు చెప్పారు ఫర్గెట్ అబౌట్ దట్ అప్లికేషన్. అంటే జనరల్గా అలా అప్పుడు అలా చెప్పా. ఈరోజు కనెక్ట్ అవ్వగానే వేరే వాళ్ళు అడిగారు. ఒకవేళ ఓకే చెప్తున్నా చూడండి, మీరు ఇంప్లిమెంటేషన్ని ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయడం మర్చిపోతే, ఒకవేళ మీరు తీసుకురావాలి తర్వాత కనెక్ట్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ డెఫినేషన్లోకి వెళ్ళాలి. ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ డెఫినేషన్లోకి వెళ్ళాలి. ఓకే. ఎన్ని ఫ్రేమ్వర్క్స్ అయినా ఉండొచ్చండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీకు మీరు అలా చేసి ఉంటే, ఇది ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయడం మర్చిపోయి ఉంటే మీకు ఇక్కడ ఏముంటుందంటే ఈ ప్లేస్లో ఇలా ఉంటుంది. మీకు అలా చేసి ఉంటే ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే తీసేయాలి. తీసి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న డ్రాప్ డౌన్ మీకు పేరు తెలుసు కదా. ఇక్కడ నెంబర్ని తీసేసి డౌన్ ఆరో కొట్టి ఏ నెంబర్ వస్తుంది? ఇదే వస్తుంది ఖచ్చితంగా. దీన్ని సెలెక్ట్ చేసి సేవ్ కొట్టాలి. అలా మీరు మళ్ళీ జాయిన్ చేయొచ్చు. విడివిడిగా ఉన్న వాటిని జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోతే ఇలా అసలు ఇది చేయొద్దు. నా సజెషన్ అయితే అసలు వదిలేసి వేరేది ఆ ఫ్రేమ్వర్క్ స్టార్టింగ్ లోనే అలా క్రియేట్ చేయాలంటే ఫ్రమ్ డిసిఓ ఎట్లా చేయాలి అది చూపిస్తారా? లైక్ ఫ్రమ్ డిసిఓ ఇప్పుడు ఎట్లా ఉందండి? అప్లికేషన్ విజార్డ్. డిసిఓ అంటే పాత వర్షన్స్. అప్లికేషన్ విజార్డ్ లో చేయాలి. అది ఫ్రైడే చూపించాను నేను. క్రియేట్ చేసేటప్పుడే ఫ్రేమ్వర్క్ మీద ఎలా క్రియేట్ చేయాలి ఫ్రైడే చూపించాను నేను. ఓకేనా? కెన్ వీ హ్యావ్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ ఫర్ వన్ ఇంప్లిమెంటేషన్? ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, మన ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏంటి? ఎస్బీఐ వెహికల్ ఇన్సూరెన్స్ అనే ఇంప్లిమెంటేషన్ వేరే ఫ్రేమ్వర్క్ మీద ఉంది. ఏ ఫ్రేమ్వర్క్ మీద? ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ మీద. మళ్ళీ ఆ ఫ్రేమ్వర్క్ ఇంకో ఫ్రేమ్వర్క్ మీద ఉంది. దేని మీద? పెగా ప్లాట్ఫామ్ మీద. ఫ్రేమ్వర్క్ ఫైనల్గా ఇంప్లిమెంటేషన్తో ఎండ్ అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ మీద ఇంప్లిమెంటేషన్ మీద ఫ్రేమ్వర్క్ అలా ఉండదు ఎప్పుడు. ఒక ఇంప్లిమెంటేషన్ మీద ఇంకో ఇంప్లిమెంటేషన్ ఉంటే కిందది ఏమైద్ది? ఫ్రేమ్వర్కే అయిద్ది అనమాట. అర్థమవుతుందా? సో అందుకే మీరు టూ మచ్గా ఇప్పుడు థింక్ చేయకుండా కొంచెం నిదానంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళేపాటికి ఆటోమేటిక్గా అన్ని రియలైజ్ అవుతారు. ఓకే, బట్ ఓకే, దట్ ఈస్ ఓకే. Hi sir, recent trend is there is a we don't nowadays many people are not following like framework. They are building a individual components individual implementation application on top of each implementation. So that might be not framework, right? ఎవరు చెప్పారండి మీకు? Now we can manage a framework. So if you're not defining any framework in while choosing the application design, so how we can call it as a framework? మీ పేరు? రామ్. ఓకే, మేబీ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఒకవేళ మీ ప్రాజెక్ట్లో ఇలా ఉందా? మీరు చెప్పింది ఉందా? Yeah, we can see I'm not working that much. It's just a basic knowledge. అలా ఏం లేవు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా? కాంపనెంట్స్ తర్వాత వస్తాయి. కాంపనెంట్స్ అనేది వేరే కాన్సెప్ట్. అసలు ఇది పెగా ఈ వర్షన్కి సంబంధించింది కాదు. పెగా 23 వర్షన్ 24 వర్షన్స్కి సంబంధించింది. 8.8 నుంచి తర్వాత వస్తుంది మీకు. ఓకే. Yeah, I'm not asking about component. Just if you're creating implementation on top of again creating implementation, then how we can call it as a below application as a framework. So if you're not choosing as a framework,
So directly choosing a implementation and again implementation, then how we can call it a framework? ఫస్ట్ థింగ్ మీరు ఒక అప్లికేషన్ సెటప్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి దాని మీద మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి కింద దాన్ని ఫ్రేమ్వర్క్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆప్షన్ ఏముంటుంది పిఆర్పిసికి? ఆప్షన్ ఏం సెలెక్ట్ అయి ఉంటుంది? ఇంప్లిమెంటేషన్ అనే ఉంటుంది. దానికి అలాగే అర్థమైంది. ఓకేనా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మీద వెళ్తున్నారు, లెఫ్ట్ సైడే వెళ్ళాలి రోడ్డు మీద నడిచేటప్పుడు అని చెప్పారు మీకు. లెఫ్ట్ సైడ్ నడవాలని. లేదు, నేను రైట్ సైడ్ నడుస్తా అన్నారు. మిమ్మల్ని ఎవరన్నా ఆపుతారా? ఎవరు ఆపరు మిమ్మల్ని. కానీ ఏంటది? అందరూ ఫాలో అయ్యే ఒక పద్ధతి. అది ఫాలో అవ్వలేదు అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపరు. మీకేం ప్రాబ్లం లేదు, వెళ్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదా కదా? అందుకని నడవద్దు. ఇది కూడా అంతే. సిస్టంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని విధానాలు చెప్తారు. ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ మీద ఇంప్లిమెంటేషన్ మీరు చేయలేరు. తర్వాత ఇలా కనెక్ట్ చేశారు అనుకోండి, మీరు చేశారు, బాగానే ఉంది, రైట్ సైడ్ వెళ్ళొద్దంటే వెళ్ళారు, మేబీ కొంతవరకు బాగానే ఉండొచ్చు, తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చుగా. మీరు ఒక స్ట్రక్చర్ చెప్తే మనం అదే ఫాలో అవ్వాలి. ఓకే, మనకి రూల్స్ ఎలా ఉంటాయి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్తా అంటే ఎవరు ఆపరు కదా జనరల్గా. అలాగే ఒక అప్లికేషన్లో ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంటేషన్ పెట్టండి. అంటే మాన్యువల్గా మార్చే ఆప్షన్ ఉంది కదా, ఇంప్లిమెంటేషన్ పెట్టామనుకోండి, కింద దాన్ని ఫ్రేమ్వర్క్ అని నేను అనుకుంటా హ్యూమన్ బీయింగ్గా. సిస్టమ్కి తెలియదే అది ఫ్రేమ్వర్క్ అని. సిస్టమ్ ఎలా ట్రీట్ చేసిద్ది దాన్ని? అది కూడా ఇంప్లిమెంటేషన్. మీ స్ట్రక్చర్ బోటర్లా వరల్డ్ వైడ్గా అందరు ఎలా ఫాలో అవుతారో మీరు అలా ఫాలో అవటర్లా. స్ట్రక్చర్ రాంగ్ అవట్లా మీది. అందుకని జనరల్గా ఒక ఏదైనా ఒక స్ట్రక్చర్, చాలా విషయాల్లో కొన్ని స్ట్రక్చర్స్ చెప్పామనుకోండి, ఇక్కడ రియల్గా సిస్టమ్ అపోజ్ చేయదు మీరు అలా ఫాలో అవ్వకపోతే. సిస్టమ్ ఎప్పుడు అపోజ్ చేయదు. మీరు ఫాలో అవ్వకపోతే కొన్నిటిని సిస్టమ్ అపోజ్ చేయదు. కానీ మీ డిజైన్ కంపేర్డ్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ డిజైన్ ఫెయిల్ అయింది మీది. ఓకేనా? కాబట్టి మనం కొన్ని ఇలా ఫాలో అయిపోవాలి. ఫ్రేమ్వర్క్ మీదే ఇంప్లిమెంటేషన్ ఉండాలి, కానీ ఇంప్లిమెంటేషన్ మీద ఇంప్లిమెంటేషను ఉండొచ్చా? ఉండకూడదు. మీరు ఇంప్లిమెంటేషన్ పెడితే కిందది ఫ్రేమ్వర్క్ అని మనం అనుకోవచ్చు, కానీ అది అయిపోదు. ఎందుకంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్ ఏం పెడతారు? ఇంప్లిమెంటేషన్ అనే పెడతారు. సిస్టమ్కి అది ఎలా అర్థమైంది? జీవితాంతం దానికి ఇంప్లిమెంటేషన్ అనే అర్థమైంది. ఓకేనా? క్లియరా? ఓకే, సో yeah, whoever has asked this, okay, it should be clear to you. Okay, thank you. And now మీకు అందరికీ తెలుగు అయితే అర్థమైంది కాబట్టి తెలుగులోనే చెప్తున్నా కదా క్లాసెస్. టుడే I am going to tell you about, and మీరు యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సబ్జెక్ట్ కదా యాక్చువల్గా. అంటే ఇక ఫర్దర్గా బిజినెస్ డెవలప్మెంట్ చూడబోతున్నారు. బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన కాంపనెంట్స్, ఐ మీన్ లైక్ నాట్ కాంపనెంట్స్, యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ రూల్స్ బిజినెస్ డెవలప్మెంట్కి. ఇప్పుడు వరకు రూఫ్ సెటప్ అయింది మనకి. ఓకే, ఒక రూఫ్ని, స్ట్రక్చర్ని సెటప్ చేసాం, అంటే ఇల్లు కట్టేసాం, లోపల పనులు చేసుకోవాలి. ఇక అన్ని పనికి వచ్చాయన్నీ పెట్టుకోవాలి లోపల. ఓకే, సో అలాంటివన్నీ చేయడానికి, ఫంక్షనాలిటీ ఉన్నాయన్నీ చేయడానికి, ఫంక్షనాలిటీస్ థింగ్స్ వీ విల్ డూ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఈ రోజు నేను ఏం చెప్తానంటే మీకు, ఐ విల్ గివ్ యూ సమ్ గైడెన్స్. యాజ్ ఎ ట్రైనర్గా ఇది చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ గైడెన్స్ అబౌట్ హౌ టు లర్న్ పెగా ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను మీకు. ఓకేనా? సో డే 1 నుంచే మిస్ అవ్వకుండా స్ట్రిక్ట్గా ఈ వర్డ్స్ని రివైజ్ చేసుకుంటూ ఫాలో అవ్వండి. ఓకే, సో నౌ హియర్ యూ గో. సో మీకు ఏ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాం మేము? క్లాస్ రన్నింగ్ నోట్స్. మీకు థియరీ డాక్యుమెంట్ ప్రతిరోజు ఉండదు. జనరల్గా ఒక టాపిక్ మొత్తానికి నేను థియరీ డాక్యుమెంట్ షేర్ చేస్తా. ఒక టాపిక్ ని 2-3 రోజులు చెప్పాను అనుకోండి, ఫస్ట్ రోజే థియరీ డాక్యుమెంట్ షేర్ చేసి ఉంటా. ఆ టాపిక్కి సంబంధించి మొత్తం అది 2-3 రోజులు కూడా కవర్ అయింది మీకు. సో క్లాస్ రన్నింగ్ నోట్స్ పంపిస్తున్నా మీకు. దీని తర్వాత థియరీ డాక్యుమెంట్. సో దీని తర్వాత మూడోది ఏంటిది? ప్రాక్టికల్ డాక్యుమెంట్ విత్ స్క్రీన్ షాట్స్. ఫోర్త్ వచ్చేసి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెట్ మళ్ళీ వేరే ఉంది. అది మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో వీడియో ప్లస్ ఆ డాక్యుమెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ప్రిపేర్ చేయడం వల్ల ఏమైందంటే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మీ ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే, ఇస్తే చదువుకుంటాం కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఓకే, తర్వాత 5th వన్ వచ్చేసి రికార్డెడ్ వీడియో.
రికార్డెడ్ వీడియో. దిస్ ఈస్ ద ప్రైమరీ మెటీరియల్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎవ్రీ డే, ప్రతిరోజు. ఓకే, జనరల్గా అంటే ఒక్కో రోజు ఒక్కో డాక్యుమెంట్ మిస్ అవ్వచ్చు. అక్కడ రన్నింగ్ నోట్స్ అసలు మిస్ అవ్వదు ఏ రోజు. అంటే ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ ప్రతి క్లాస్కి ఉంటుంది, వీడియో ప్రతి క్లాస్కి ఉంటుంది. టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒక టాపిక్ అయిపోయాక ఇస్తా. టాపిక్ 3 రోజులు పడితే 3 రోజుల తర్వాత వచ్చింది ఆ డాక్యుమెంట్, అట్లా ఉంటుంది. సో ప్రాక్టికల్ డాక్యుమెంట్ మేబీ ఈరోజు మొత్తం థియరీ అనుకోండి, ఈరోజు థియరీ డాక్యుమెంట్ మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్ ఉండదు. ఓకే, రేపు ప్రాక్టికల్ చేసినప్పుడు రేపు ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఒక రోజు థియరీ 2 రోజులు చెప్పినప్పుడు ఫస్ట్ రోజు థియరీ డాక్యుమెంట్ షేర్ చేస్తే రెండో రోజు కూడా అదే థియరీ డాక్యుమెంట్లో కంటిన్యూషన్, రెండో రోజు మళ్ళీ షేర్ చేయను అదే డాక్యుమెంట్ రెండోసారి. సో అట్లా మీకు అర్థమైద్ది గోయింగ్ ఫార్వర్డ్ స్లోగా. అయితే ఇప్పుడు మీరు మీ ప్రిపరేషన్కి కూర్చుంటే అంటే క్వాలిటీగా 1.5 hours స్పెండ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో మేబీ మీకు 45 minutes, హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు టకటక. గోయింగ్ ఫార్వర్డ్ 1.5 hour పట్టిద్ది, 1.5 hourకి మించదు ఇప్పుడు. అది కూడా మీరు క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తే 1.5 hour. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్లాస్ రన్నింగ్ నోట్స్, ఫస్ట్ మీరు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా. అటెండ్ అవ్వకుండా మిస్ అయ్యారనుకోండి, ఫస్ట్ మీరు ఏది చూడాలి, రికార్డెడ్ వీడియో. క్లాస్ అటెండ్ అయ్యి మీ ప్రిపరేషన్కి కూర్చున్న తర్వాత, క్లాస్ తర్వాత మీ ప్రిపరేషన్ చేసుకున్న టైంలో ఫస్ట్ యూ విల్ ఓపెన్ క్లాస్ రన్నింగ్ నోట్స్. దాంట్లో ఉండే బుల్లెట్ పాయింట్స్ యూ విల్ గెట్ ఏ క్లియర్. మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా, క్లాసు చెప్పినవన్నీ అర్థమైనాయి కదా, బయటికి వెళ్ళగానే పోతాయి ఆటోమేటిక్గా. తర్వాత మీకు ఈ రన్నింగ్ నోట్స్ చూడగానే ఏమైంది, ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తొస్తాయి. డీటెయిల్డ్గా తెలుసుకోవాలి కదా, రన్నింగ్ నోట్స్ చూసి ఒక రఫ్ ఐడియా టాపిక్ మొత్తం ఏం డిస్కస్ చేసామని వచ్చేసిద్ది మీకు. ఎంతసేపు మీకు రన్నింగ్ నోట్స్ చూడడానికి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి చెప్పండి? 10 minutes అంటే చాలా ఎక్కువ, 5 to 6 minutes, అంతకనే ఎక్కువ ఏం పట్టదు నాకు తెలిసి. రన్నింగ్ నోట్స్ చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. సరే 10 minutes వేసుకోండి మీ లెక్క ప్రకారం. థియరీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు థియరీ డాక్యుమెంట్కి ఎప్పుడు టాపిక్ పేరుతో ఉంటుంది. మీకు ఎక్కడి వరకు చెప్పానో మీకు అర్థమైంది డాక్యుమెంట్ చూస్తే. మీరు ఏం చేయాలంటే థియరీ డాక్యుమెంట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియరీ డాక్యుమెంట్ని చదువుకుంటూ వెళ్ళాలి, చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, స్టోరీ చదివినట్టుగా. మీరు క్లాస్ అటెండ్ అయి ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ మీకు క్లిక్ అయ్యి ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చింది మీకు కాన్సెప్ట్ గురించి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత మీరు మీ నోట్స్లో ఇచ్చిన రిక్వైర్మెంట్ చదవాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు ఏమైనా ప్రాక్టికల్ చేసామా, చేసుంటే ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ ఏంటి అని చదవాలి. మీ నోట్స్లో రాశారు కదా, క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ సో అండ్ సో క్లయింట్. అది చదివితే మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి, అప్లికేషన్ పేరులో ఈ క్లయింట్ పేరు వాడాలి అని ఒక ఐడియా వచ్చింది. ఇది చెయ్యాలంటే జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటే మీరు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ అనేది క్లాస్ అయిపోగానే మీ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు హ్యాండ్స్ ఆన్తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ రన్నింగ్ నోట్స్తో వెళ్ళి మళ్ళీ రీకలెక్ట్ అయిన తర్వాత థియరీ డాక్యుమెంట్తో వెళ్ళి ఇంకా బెటర్గా ఎవ్రీ పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా కూడా మీరు హ్యాండ్స్ ఆన్ కోసం పెగా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళకూడదు. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏం చేయాలి, దానికన్నా ముందు రిక్వైర్మెంట్ చదువుకున్నారు కదా, ఎలా చేయాలి అనే ఒక రోడ్ మ్యాప్ని మీ బ్రెయిన్లో రికార్డ్ చేయాలి. మీరు ఎక్కడ రికార్డ్ చేయాలి, మీ బ్రెయిన్లో రికార్డ్ చేయాలి. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఈ రిక్వైర్మెంట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమేమి స్టెప్స్, నావిగేషన్స్ ఫాలో అవ్వాలి పెగాలో. మీరేం రాయొద్దు కూర్చొని, అవన్నీ రాస్తే టైం సరిపోదు. ఏం లేదు, ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాజిక్. మీకు ఎలా గుర్తుంటాయి నావిగేషన్స్ ఇవన్నీ? ఓకే, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అంటే యాజ్ సింపుల్ యాజ్, ఇప్పుడు సపోజు మీరు ఫస్ట్ డే మీరు ఎక్కడో లింగంపల్లిలో ఉంటున్నారు అనుకుందాం. ఒక మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 10 kilometers అవేలో ఉన్నారు, కొత్తగా వస్తున్నారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. మీకు అన్ని పంపించాం మేము, రోడ్ మ్యాప్ అదేంటి దాన్ని ఏమంటారు, గూగుల్ మ్యాప్ అన్ని పంపించాం, చూసుకుంటారు. కానీ మీరు వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతారు. ఫస్ట్ టైం రీచ్ అవ్వడానికి చాలా ఎత్తుక్కుంటూ యాక్చువల్గా మీకు హాఫ్ అన్ అవర్ పట్టేది అయితే 45 minutes పట్టింది ఫస్ట్ టైం. ఒకరోజు వచ్చారనుకోండి మీకేం గుర్తుండదు, అంటే మొత్తం ఏం గుర్తుండిపోదు మీకు. రెండో రోజు వచ్చేటప్పుడు కూడా ఎంతో కొంత మళ్ళీ చూసుకుంటూ అవి ఇవి చూసుకుంటూ ఇక్కడే దగ్గరికి వచ్చానా లేదా, ఇదే కదా వచ్చిందని అలా గుర్తుంటుంది మీకు. ఓకే, తర్వాత మూడో రోజు వచ్చినప్పుడు కొంచెం ఈజీగా రీచ్ అవుతారు. 4, 5 నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకేనా? కానీ మీరు ఇక్కడ ఎక్కడా కూడా నేను ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడికి వచ్చా మీనాక్షి టిఫిన్ సెంటర్ ఉంది, ఆ ముందుకెళ్తే ఇంకోటి ఏదో సెలూన్ ఉంది, ఆ ముందుకెళ్తే ఇంకోటి ఏదో హాస్పిటల్, ఇంత అవసరంలా.
ఆటోమేటిక్గా మీ మైండ్ రికార్డ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్కి ఉన్న ఫీచర్ ఏంటంటే అదే గుర్తుపెట్టుకోగలదు. మీరు దాన్ని చెప్పవసరలా, గుర్తుపెట్టుకో అని చెప్పవసరలా, అదే గుర్తుపెట్టుకోగలదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోగలదంటే ఒక విషయాన్ని చాలాసార్లు చూసినప్పుడు. అంటే ఎమోషనల్ థింగ్స్ వదిలేండి, ఎమోషనల్గా స్టాంప్ పడిందంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఒకసారైనా, అది వేరే. ఇది మనకి ఎమోషన్ కాదు కదా, ఎడ్యుకేషన్. సో నో ప్రాబ్లం. ఒక విషయాన్ని మీరు మళ్ళీ 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 విజిట్ చేసినప్పుడు ఏదైనా కానీ ఆటోమేటిక్గా దానికి ఆ రికార్డింగ్ పవర్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీకు ఈ నావిగేషన్స్ గుర్తుండాలన్నా, ఈ ప్రాక్టికల్స్ రికార్డ్ అవ్వాలన్న మైండ్లో మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ నావిగేట్ చేసి ఉండాలి. నావిగేట్ చేసేటప్పుడు ఇట్లా ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ ఇలా చేయొద్దు, అలా బలవంతంగా దానికి చెప్పొద్దు గుర్తుపెట్టుకో అని, దానికి తెలుసు గుర్తుపెట్టుకోవాలని. ఓకే, 4-5 సార్లు అదే దారిలో వెళ్ళండి, ఆటోమేటిక్గా అది రికార్డ్ చేసిద్ది. రేపు ఓపెన్ చేశారనుకోండి ఎన్విరాన్మెంట్, ఆటోమేటిక్గా మీ చెయ్యి అలా వెళ్ళిపోద్ది అంతే. అర్థమైందా? సో మీరు ఏదైనా నేర్చుకుంటున్నారనుకోండి, ఒక గిటార్ నేర్చుకుంటున్నారనుకోండి, స్టార్టింగ్లో చూసుకోవాలి స్ట్రింగ్స్ని, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, సాయి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది చూసుకోవాలి. తర్వాత మీరు కళ్ళు మూసుకొని కూడా ఆ స్ట్రింగ్స్ని ఫైండ్ అవుట్ చేసేయగలరు ఆటోమేటిక్. ఇప్పుడు నేను కీబోర్డ్ మీద టైప్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు టీచ్ యూ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ నేను ఇక్కడ చూడకపోయినా ఆల్మోస్ట్ నాకు 95% యాక్యురసీతో వస్తుందిగా. ఓకే ఓకే, వస్తుందా లేదా? టైప్ చేయగలుగుతున్నానా లేదా నేను అనుకున్నది? చూడట్లేదుగా నేను కీబోర్డు, మరి నాకు ఎట్లా? నేను చూసా, నేనేమి గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాల. ఆ కీబోర్డ్స్ ఎలా ఇవన్నీ టైప్ చేయడం బాగా చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నా, ఆటోమేటిక్గా వెళ్ళిపోయి అంతే చెయ్యి, ఆ ఏళ్ళు అలా వెళ్ళిపోతాయి ఆ కీబోర్డ్ మీదకి. మీరు ఏది గుర్తుపెట్టుకోవసరలా, బ్రెయిన్కి దానికి తెలుసు, చేతులకి దానికి తెలుసు, కాళ్ళకి దానికి తెలుసు, ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటనేది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా రీవిజిట్ రీవిజిట్ రీవిజిట్, అంటే దాన్ని రివిజన్ అంటాం మనం. రీడూ ఇట్, మళ్ళీ మళ్ళీ చేయండి. ఓకేనా? మీరు ప్రాక్టికల్ చేయడానికి డాక్యుమెంట్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో చక్కగా ఓపెన్ చేసి, మళ్ళీ ఫోన్లో ఓపెన్ చేసి ఇట్లా చూడొద్దు. ఓకే, కళ్ళజోడు వచ్చింది. డాక్యుమెంట్ని చక్కగా ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి. మీకు ఇచ్చే ప్రతి డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డాక్యుమెంట్ని ఓపెన్ చేసి జర్నీ తెలుసుకోండి. ఆ రిక్వైర్మెంట్ చేయడానికి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏమేమి చేస్తున్నాం అనేది 2 సార్లు టాప్ టు బాటమ్ గోత్రు అయితే మీకు ఒక 15 minutes పడుతుంది. ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తున్నారు, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఏ జర్నీలో ఏమేమి విజిట్ చేస్తారనే ఒక క్లారిటీ మీ మైండ్లో పడిద్ది. అయినా కానీ మీకేం గుర్తుండదు. ప్రాక్టికల్ చేయడానికి చూడకుండా మాత్రం చేయొద్దు. స్టార్టింగ్లోనే 2వ 3వ చూడకుండా చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ గుర్తుందనుకోండి, ఒక ఐడియా ఉందనుకోండి రఫ్గా, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు పెగా ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఆ రిక్వైర్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ వెళ్తూ డాక్యుమెంట్ రివైజ్ చేసుకుంటూ మీ ప్రాక్టీస్ అప్లికేషన్లో చేస్తారు. మన స్టార్లో కాకుండా ఐసిఐసిఐలోనో హెచ్డిఎఫ్సి అలా మీరు ఒకటి ప్రాక్టీస్ అప్లికేషన్ సపరేట్గా క్రియేట్ చేసుకొని దాంట్లో చేయండి. అలా 2-3 ప్రాక్టీస్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు మీ దాంట్లో. మీరు పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు, ఐ గాట్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని మీకు క్లారిటీ వచ్చి, నావిగేషన్స్ కూడా కొంత క్లారిటీ వచ్చినప్పుడు 70-80% 3వ ప్రాక్టీసో అదో, అప్పుడు మన అప్లికేషన్లో చక్కగా ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 1/2 hour పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. క్లాస్ అటెండ్ అయి ఉంటారు కాబట్టి థియరీ డాక్యుమెంట్లో దొరికిపోతాయి, లేదా ప్రాక్టికల్ అని మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయండి. ఆటోమేటిక్గా కొన్ని క్వశ్చన్స్కి తెలిసిపోతాయి, కొన్నిటికి మాత్రం ఒకసారి రివైజ్ చేస్తే తెలుస్తాయి. అది ప్రిపేర్ అది మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటారో మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఫ్రాంక్గా మీరు ప్రిపేర్ చేసుకున్నదాన్ని ఒకసారి రివైజ్ చేయండి ఏం చేశారని. ఇలా మీరు కరెక్ట్గా 1.5 hours స్పెండ్ చేస్తే చాలా, అంతకన్నా ఎక్కువ అవసరం. యూ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం. క్వాలిటీ టైం అంటే ఏంటి? వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. అంటే మీరు ఇలా ఫోన్ పెట్టుకొని భోజనం చేస్తారు కదా, దాంట్లో ఈగలు పడినా దోమలు పడినా తింటాం కదా మనం, అట్లా కాదు. ఓకే, మీ ఫోన్ని ఇసిరి అవతల పడేసి, లేదా మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి మీరు కూర్చుంటే ఇక్కడ అది తప్ప మీకు ఇంకా ఏది వినపడకూడదు, ఏది కనపడకూడదు. ఓకే, మీ రూమ్లో ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏదన్నా సాంగ్స్ ప్లే చేసేవాడు, కుదిరితే తన్ని పంపించేయండి, కుదరకపోతే మీరే బయటకు వెళ్ళిపోండి. ఓకేనా? అలాంటి ఫ్రెండ్స్ పక్కన ఉండొద్దు, కావాలంటే రూమ్ మారిపోండి. ఓకే, సో మీరు కూర్చునే ఎన్విరాన్మెంట్, ఒకవేళ మీకు పక్కన డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు వినపడకూడదు అంటే ఏంటంటే, మీకు బాగా నిద్ర వచ్చింది అనుకోండి, ఓకే, మీరు మంచం ఉందా, చాప వేసారా, దిండు ఉందా,
నేల మీద మట్టి ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారా? ఎక్కడ పడితే అక్కడ పడి నిద్రపోతారు. అంటే మీరు దాంట్లోకి డీప్ డైవ్ అయిపోయారు. ఓకే, మీరు డీప్ డైవ్ అయిపోతే ఒక సబ్జెక్ట్లోకి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే యూజువల్గా మీకు పక్కన ఏమీ వినిపించవు, పక్కన జరిగేది కూడా మీకు తెలియదు. ఓకే, అది మీకు ప్యాషన్ ఉంటేనే వస్తుంది. నేర్చుకోవాలి అన్న తపన ఉంటేనే అది క్రియేట్ అయ్యింది. మీరు ఒక క్వశ్చన్ చదివి అలవాట్లో పొరపాటుగా ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఇట్లా అన్నారనుకోండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ 10 నిమిషాలు అయితే ఇదేం చేయలేరు. మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలవాటు ప్రకారం టీవీలో న్యూస్ ఛానల్ పెట్టారనుకోండి, ఆడు బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ ఉంటాడు. ఓకే, మీరు అటువైపు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. లేదా మీ ఫోన్ ఆన్లో ఉందనుకోండి, ఈ 1.5 hour టైంలో ఎవడో ఒకటి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఏముండదు, పనికి మాలిన కాన్వర్జేషనే. సో ఆ కాన్వర్జేషన్ 15 నిమిషాలు లెగ్ది. ఓకే, వాడికి చెప్పండి రేపటి నుంచి నాకు ఫోన్స్ చేయొద్దు, నేను జీవితంలో బాగుపడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా మీరు క్వాలిటీగా, అంటే మీకు ఇది తప్ప వేరే కనపడకుండా కూర్చొని చేయండి. ఎందుకు సబ్జెక్ట్ రాదో చూద్దాం. ఓకే, నేను యావరేజ్ స్టూడెంట్, నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్కి యావరేజ్ స్టూడెంట్కి తేడా ఏంటంటే, ఇంటెలిజెంట్ వాడికి అది తప్ప వేరే ప్రపంచం ఉండదు. యావరేజ్ స్టూడెంట్కి బయట తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, అన్ని ప్రాబ్లమ్స్ ఆడిని ఎత్తినే పెట్టుకుంటాడు, ఆడికి పనికిరాని అన్ని. ఓకే, సినిమాలకు వెళ్ళాలి, అన్నీ కావాలి, సబ్జెక్ట్ రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? రాదు. ఓకేనా? సో మీరు ఒక క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఆ 1 hour 1.5 hour ఏ డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా కనుక మీరు కూర్చొని అదే మీకు అలవాటుగా మారితే రోజు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిద్ది, దాంతోపాటు ఒక ప్యాషన్ క్రియేట్ అయ్యిద్ది. మీరు ఓన్గా ఇంకా రీసెర్చ్ చేసి బాగా తెలుసుకుందామని మీరు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. ఆటోమేటిక్గా స్టార్టింగ్లో కన్నా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఈజీగా మీ బ్రెయిన్ దాన్ని గుర్తుంచుకోవడం మొదలుపెట్టింది. మీకు తెలియకుండా మీరు వేరే పని చేస్తున్నా కూడా మీ బ్రెయిన్ సబ్కాన్షియస్లో దీనిలో వచ్చిన ప్రాబ్లం గురించి ఆలోచించి టక్ మనకు ఐడియా ఇచ్చింది. అప్పుడు ఎందుకని రాలేదేమో, వెళ్ళి చూడు మళ్ళీ అని టక్ మన ల్యాప్టాప్ చేసేస్తే వచ్చేసింది. సో అట్లా మీకు ఒక ప్యాషన్ క్రియేట్ అయ్యి మీరు ఇంట్రెస్ట్గా ఈ సబ్జెక్ట్ని తీసుకొని ఒక ఇంట్రెస్ట్తో చేస్తేనే మీకు ఈ సబ్జెక్ట్ అని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఇంతే, అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ లెర్నర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మీ కెరీర్ గ్రోత్ కోసం చూసేవాళ్ళైనా, ఓకే, ఎవరైనా కూడా వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ సో మెనీ హ్యాబిట్స్. ఓకే, అవి పోకపోతే మీరు ఏం చేయలేరు. ఓకే, ఏమి సాధించలేరు జీవితంలో. ఓకే, జనరల్గా మీరు మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు? సరే, నైట్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళని వదిలేద్దాం. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి ఎలాగో వాళ్ళు మార్నింగే పడుకుంటారు కదా, మేబీ 12 వరకు 1 గంట వరకు పనిచేసే ఆఫీసులు ఉన్న వాళ్ళ విషయం వేరే. నార్మల్గా మీకు 9:30, 10 o'clock, 10 PM, 9:30 PM, 9 PM పడుకోగలిగిన ఛాన్స్ ఉండే అవకాశం ఉండి, అలాంటి అవకాశం ఉండి కూడా మేబీ లేట్గా పడుకుంటే అది మీ తప్పే. మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తాం మనం? ఎన్నింటికి లెగుస్తారు మార్నింగ్? 6. ఇంకా జెన్యూన్గా 8, 10 అంటే మీరు నైట్ మీకు 10 o'clock పడుకోవడానికి అవకాశం ఉందా? ఓకే, సరే, చాలామంది 4:30 ఎవరు? 4:30 మీకు ఏమైనా పని ఉందా? 4:30కి మార్నింగ్ 6 o'clock లాగిన్ అవ్వకపోతే ఎన్నింటికి లెగుస్తారు? 7 o'clock లెగుస్తారు. ఓకే, ఓకే, ఫైన్. మీకు కనుక ఒక అవకాశం ఉండి, అంటే మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయట్లేదు, ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేస్తే అలాగే మార్నింగ్ లెగాల్సిందే, తప్పదు. ఓకే, అంటే మీరు తప్పదు అంటేనే చేస్తున్నారు. ఏదైనా అవకాశం దొరికితే బద్ధకం చూపిస్తున్నాం మనం, ఇంక్లూడింగ్ మీ, అంతే కదా. ఒకవేళ మీకు అలా 9:30, 10 o'clockకి మీరు ప్రాపర్గా నిద్రపోయే అవకాశం ఉండి కూడా మీరు లేట్ చేస్తుంటే 12 o'clockకి ఫస్ట్ ఆ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. మీరు కనుక 6 o'clockకి 7 o'clockకి లేసే అలవాట్లు ఉంటే ఆ హ్యాబిట్ కూడా చేంజ్ చేసుకోవాలి. మీరు కుదిరితే యూ హ్యావ్ టు వేకప్ ఎట్ మార్నింగ్. మీరు ఇప్పుడే అయితే ప్రాక్టీస్ చేయలేదు కానీ ఇప్పుడైతే మీరు టార్గెట్ 4:30 పెట్టుకోండి. 3:45 అంటే మీరు లెగలేరులే కానీ 4:30, 4:45 పెట్టుకోండి. ఓకే, 4:30, 4:45 పెట్టుకుంటే మీరు ఆ టైంలో నిద్ర లేవాలి అనుకుంటే ఆటోమేటిక్గా నిద్ర లేస్తారు. జస్ట్ చిన్న లాజిక్ చెప్తాను మీకు. జనరల్గా మీరు మనం ఏదన్నా తిన్నాం అనుకోండి, ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక 5 hours, 6 hours ఆటోమేటిక్గా ఆకలేస్తుంది. అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ కదా, నాన్ వెజ్ పక్కన పడేయండి, మామూలుగా చెప్తున్నా. ఓకే, మీరు 11 o'clock పడుకొని మార్నింగ్ 9 వరకు పడుకున్నారనుకోండి, కొన్ని అవర్స్ మాత్రమే మీ బాడీ రియల్ స్లీప్ ఉంటుంది.
ఎప్పుడైతే మీ బాడీలో ఉన్నాయన్నీ అయిపోతాయో, డైజెషన్ అన్నీ అయిపోతాయో, అక్కడి నుంచి దాని ఎనర్జీ పోయిద్ది. ఎనర్జీ పోయినప్పుడు అది నీరసంలోకి వెళ్ళిపోతుంది. ఈ నీరసంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువసేపు పడుకుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు జనరల్గా రెగ్యులర్ టైమింగ్స్లో పడుకొని మీకు ఎప్పుడన్నా 3:45, 4 o'clock, 4:15, 4:30 ఈ టైమింగ్స్లో కనుక అనుకోకుండా మీకు మెలకు వస్తే, ఏదైనా డిస్టర్బెన్స్ జరుగో, నార్మల్గా అనుకోకుండా ఒక రోజు ఎందుకు మెలకు వస్తే మీకు తెలియకుండా మళ్ళీ నిద్ర పట్టదు. ఆ తర్వాత అదే మీరు 6ంటికి లేకండి మళ్ళీ చక్కగా నిద్ర పట్టింది. 6ంటికి లెగిస్తే ఇంకా బాగా నిద్ర పట్టింది మీకు, ఎందుకంటే అప్పటికే మీ బాడీ అలిసిపోయింది. ఇంకా మీరు పడుకుంటారంటే అది యాక్సెప్ట్ చేసిద్ది. ఓకే, మీరు 3:45, 4, 4:15, 4:30 అది మీ బాడీ ఈ ఎన్విరాన్మెంట్తో కలిసి లేవగలిగిన టైం, లేచే టైం. ఆ టైంలో మీరు లేవండి, కావాలంటే ట్రై చేయండి, మీకు నిద్ర మత్తు కూడా ఉండదు. మీరు లెగిస్తే నార్మల్గా నిద్ర లేచినట్టు అనిపిస్తుంది. కావాలంటే మీరు 5:15కి 5:30కి లేకండి, నిద్ర మత్తులో లేగాల్సి వస్తుంది. అదే 4:15, 3:45, 4, 4:15 లేవండి, నిద్ర మత్తు ఉండదు, నార్మల్గానే లెగుస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకే. దట్ ఈజ్ ద యాక్చువల్ వేకప్ టైం. ఆ టైంలో లేవగలిగితే యూ కెన్ యూటిలైజ్ లాట్ ఆఫ్ టైం. మీకు అందరూ డే స్టార్ట్ చేసే లోపు మీకు హాఫ్ డే అయిపోతుంది కూడా. ఓకే, మీరు చక్కగా ఆ టైంలో నిద్రలేచి 4:30కి నిద్రలేచి ఒక 1/2 అవర్ 45 minutesలో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అలా అలవాటు చేసుకొని కూర్చుంటే, చదువుకోవడానికో, ప్రిపేర్ అవ్వడానికో, ప్రాక్టీస్ చేయడానికో, ఆ టైంలో 1 అవర్ గడవడానికి డేలో 2 hours గడిచినట్లు లెక్క. 1 అవర్ నడవాలనుకోండి, డేలో 2 గంటలు అయినట్టు ఉంటుంది. మీకు ఎక్కువ చదవగలుగుతారు, ఎక్కువ ఫ్రెష్ మైండ్ ఉంటుంది కదా, బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, బాగా అర్థమయ్యిద్ది. ఓకే, మైండ్ బాగుంటుంది. ఓకే, మీరు బాత్ చేసి కూర్చోవాలి ప్రశాంతంగా. ఓకే, ఆ హ్యాబిట్ అలవాటు అవ్వగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫస్ట్ అచీవ్మెంట్ టువర్డ్స్ యువర్ సక్సెస్. ఓకే, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకే, అంటే మీకు ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లైఫ్ని ఒక డిఫాల్ట్గా లీడ్ చేయకూడదు. మనం ప్లాన్ చేసినవన్నీ జరగవు, అది కూడా ఉంది. కానీ అసలు ప్లానే లేకపోవడం కన్నా ఏదో ఒక ప్లాన్ ఉండాలి కదా, మన ప్రయత్నం మనం చేయాలి కదా. సో యూ షుడ్ గో బై ఏ డిజైన్ ఆఫ్ యువర్స్. మీ ఓన్ డిజైన్ని పెట్టుకోండి. నేను ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇలాంటివి చూడాలి, ఇలాంటివి చూడకూడదు, ఇవన్నీ మీరు పెట్టుకోండి. మీకు రూల్స్ ఏవి గుడ్ అనిపిస్తే అవి తీసుకోండి. తీసుకొని అలా ఒక ప్లాన్, అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. పైగా నేర్చుకోవాలంటే రోజు మీరు 7 to 8 అటెండ్ అవుతున్నారు. దీనికి ఏమన్నా చేంజ్ ఉంటుందా మీకు? 7 to 8 కాకుండా వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా మీకు? వేరే ఆప్షన్ లేదు. 7 to 8 ఖచ్చితంగా రావాల్సిందే. మీ ప్రాక్టీస్కి మీ ఓన్ టైం మీకు ఆప్షన్ ఉంది. కావాలంటే ఇటు మార్చొచ్చు, అటు మార్చొచ్చు, ఇటైనా మార్చొచ్చు, కానీ మార్చకూడదు. మీకు ఒక డేలో మీరు ఏమేం చేస్తున్నారో మొత్తం కూర్చొని రాసుకోండి. 7 to 8 ఇక్కడ క్లాస్ అటెండ్ అవుతున్నారు, పొద్దున్నే 8ంటికి లెగుస్తున్నా, ఈ టైంకి నేను కనెక్ట్ అవుతున్నా, ఇన్ అవర్స్ ఆఫీస్ టైంలో వర్క్ చేస్తున్నా, ఈ 1 అవర్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా, ఈ 1 అవర్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నా, ఇంకా కొన్ని అవర్స్ ఉంటాయిగా. మీకు ఒక ప్రాపర్ స్టాండర్డ్ టైం పెట్టుకుంటే ఆ టైంకి మీరు రోజు ఒకే టైంలో అదే పని, మీరు మెడిసిన్స్ వేసుకున్నా అంతే కదండి, రోజు ఒకే టైంకి వేసుకోమంటారు. ఎందుకని? ఆ బాడీ ఆ టైం అది ఆ టైంకే రోజు అలవాటు చేశారనుకోండి, బాగా పనిచేస్తుంది మెడిసిన్. అంతేగాని ఒక రోజు మధ్యాహ్నం వేసుకో, ఇంకో రోజు పొద్దున వేసుకో, ఇంకో రోజు నైట్ వేసుకో అని చెప్పరుగా. మీకు ఒకే టైంకి వేసుకోమంటారు మెడిసిన్స్. ఎందుకంటే ఒకే టైంకి దాన్ని అలా అలవాటు చేస్తూ వెళ్ళారంటే చాలా బాగా బాడీ యాక్సెప్ట్ చేసిద్ది దాన్ని. కాబట్టి మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీ మైండ్ ఏదైనా యాక్సెప్ట్ చేయాలనుకుంటే అదే టైంలో ఆ పనిని రిపీటెడ్గా రోజు చేస్తూ వెళ్ళారనుకోండి, మీకు ఒక హ్యాబిట్గా మారిపోయింది. మీకు ఆ టైంకి ఆ పని చేయకుండా ఉండలేరు. అది ఏ పనైనా కానివ్వండి, ఏ పనైనా ఆ టైంకి ఆ పని చేయకుండా ఉండలేరు. ఓకే, మీరు నాన్ వెజ్ తినాలనిపించింది అనుకోండి, వీకెండ్ రాగానే మీ బాడీ చెప్పేసిద్ది, మీకు మైండ్ చెప్పేసిద్ది, నాన్ వెజ్ తెచ్చుకో వెళ్ళి 1 వీక్ అయిపోయింది. ఎందుకంటే మీరు చాలా నాళ్ళ నుంచి రిపీటెడ్గా చేశారు అది. ఒకవేళ మీరు మిస్ చేయండి, ఒక 2 నెలలు మిస్ చేయండి దాన్ని, మీకు ఇంకా చెప్పదు మీ బాడీ ఆ నాన్ వెజ్ తెచ్చుకోబో అని చెప్పదు. ఎందుకంటే మీకు తినకుండా ఉండడం అలవాటు చేసుకుంటూ మొదలుపెట్టారు కాబట్టి ఇంకా మీ బాడీ అడగదు, మీ మైండ్ అడగదు మిమ్మల్ని తెచ్చుకోబో, నాన్ వెజ్ తెచ్చుకో, లేదంటే ఇంకోటి తెచ్చుకో అని అడగదు. మీరు ఏది అలవాటు చేశారో, ఏ టైంకి పర్ఫెక్ట్గా మీరు అలవాటు చేశారో, మీరు వద్దనుకున్నా మీ మైండ్ దాని వైపు మిమ్మల్ని నడిపించింది. దట్ విల్ బికమ్ అన్ ఎడిక్షన్. ఎడిక్షన్ అంటే నెగిటివ్ అనుకోకండి, పాజిటివ్ ఎడిక్షన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎడిక్షన్స్ ఉన్నాయి. ఇది అయితే పాజిటివ్ ఎడిక్షన్ అయితే. ఓకేనా? క్లియర్? సో ఇట్లా కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ యూ ఎ లాట్. ఓకే, ఇక్కడ అక్కడ ఏదన్నా ఒకరోజు కొంచెం డిస్ట్రాక్షన్ వస్తే రావచ్చు, కానీ బట్ రెగ్యులర్గా
పోస్ట్ పోనింగ్ మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. బీటెక్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మొత్తం ఏదో చేసేద్దామని జాయిన్ అవుతాం, 4 నెలలు బాగానే చదువుతాం, అయిపోయింది. తర్వాత కొంచెం మిస్ అయిపోతాం, మిస్ అయ్యాం కదా చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని బంక్ కొట్టేస్తాం. ఈ ఇయర్ వదిలేద్దారు, నెక్స్ట్ ఇయర్ నుంచి గుమ్మేద్దాం. 2-1లో మళ్ళీ ఫస్ట్ 10 రోజులు 15 రోజులు ఉంటుంది బాగానే, అయిపోయింది. 2-1 వదిలేద్దాం, 2-2 నుంచి చూసుకుందాం. ఇది పోస్ట్ పోనింగ్ నేచర్ అనమాట. బీటెక్ అయిపోయింది, ఏం రాలా, జరిగేది అంతే, అవునా కాదా? సో ఇట్లా ఉండకూడదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు పోస్ట్ పోన్ చేయాలంటే బాధపడాలి మీరు. అసలు పోస్ట్ పోన్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు, మీ మైండ్కి దాన్ని అలవాటు చేయొద్దు అసలు. ఓకే, పోస్ట్ పోన్ చేయడం అలవాటు చేస్తే చాలా కష్టం. కాకపోతే ఏంటంటే 99% ఆఫ్ ద పీపుల్కి ఉన్న హ్యాబిటే పోస్ట్ పోన్ చేయడం. ఎందుకంటే యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ టైం. మీ చేతిలో ఉంది టైం అని మీ అభిప్రాయం, కానీ టైం మన చేతిలో ఎప్పుడు ఉంది, దాని చేతిలో మనం ఉంటాం. ఓకే, ఫోన్ మన చేతిలో ఉందనుకుంటాం మనం, దాని చేతిలో మనం ఉంటాం. ఓకే, అది మనల్ని కంట్రోల్ చేసిద్ది, మనం కంట్రోల్ చేస్తామని ఫీల్ అవుతాం అంతే. ఓకే, కాకపోతే ఆ 1 అవర్ టైం ఏదైతే ఉందో అది మీకోసం ఏం ఆగదు. మీరు వదిలేశారంటే పోయినట్టే. మీరు వదిలేశారంటే మళ్ళీ తెచ్చుకోగలరా? తెచ్చుకోవాలి. మీ లైఫ్లో 1 అవర్ వేస్ట్ అయిపోయినట్టే. కొంచెం బాధపడాలి మీరు. నేను ఈరోజు మిస్ అవుదాం, మా ఇంట్లో అక్కడికి వెళ్ళరమ్మన్నారు, కంపల్సరీ వెళ్ళాలి, ఆయన కలవాలి ఈరోజు, అరే ఇది మిస్ అయిపోతున్నాను మీరు ఫీల్ అయితే నెక్స్ట్ డే ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు. అంతేగాని ఏముందిలే ఈ రోజు వదిలేద్దాం, రేపటి నుంచి ఎరగదిద్దాం అనుకున్నారు అనుకోండి, రేపు కూడా వదిలేస్తారు. మళ్ళీ రేపు మీకు మీరు చెప్పుకుంటారు ఎల్లుండి నుంచి చూద్దామని, మళ్ళీ ఎల్లుండి మీకు మీరు చెప్పుకుంటారు ఆ తర్వాత నుంచి. ఇలా ఏమైందంటే మళ్ళీ మిస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సాటర్డే సండే మీ లైఫ్లో లేవనుకోండి, ఎందుకంటే అవి ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, సాటర్డే ఏం చేద్దాంలే, సాటర్డే సండే 2 రోజులు ఫుల్గా కూర్చొని చేద్దాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేదు. రోజులో 1.5 అవర్ మీకు ఒకసారి ఒక 5 kgs రైస్ పెట్టేసి బిర్యానీ పెట్టేసి తినేమంటే తినేస్తారా? మీరు ఖచ్చితంగా మీకు ఎంత పట్టిద్దో అంత. రోజు తినాల్సిందే కదగా, రోజు కొంచెం 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 తినుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి లేపేయగలరా? అలా తినలేరుగా, కుదరదు. ఇది కూడా అంతే. ఒక కోర్సు మొత్తం మీరు నేర్చుకోవాలంటే మండే టు ఫ్రైడే నేర్చుకున్నది సాటర్డే సండే కూర్చొని చేసేద్దామంటే కుదరదు. మండేది మండే అయిపోవాలి, ట్యూస్డేది ట్యూస్డే అయిపోవాలి, అలా అయిపోవాలి. సాటర్డే మొత్తం కలిపితే ఒక 1.5 అవర్లో రివిజన్ అయిపోవాలి. ఊరికే ప్రాక్టీస్ కాకపోయినా అలా వెళ్ళిపోవాలి, గోత్రూ అయిపోయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఒకసారి మొత్తం కలిపి కాన్సెప్ట్ ఏంటని అన్ని ఏమేమి నేర్చుకున్నాం, ఏంటి కనెక్టివిటీ అని ఒకసారి మనం రియలైజ్ అవ్వటం అంతా చూసుకొని రివైజ్ చేసుకొని అట్లా వెళ్ళగలిగితే మీకు ఏమైందంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు పోస్ట్పోన్లో సబ్జెక్ట్ అంటే విరక్తి వచ్చేసింది. పెగా కష్టం అనుకుంటారు, మనల్ని ఎప్పుడు అర్థం చేసుకోము. పెగా కష్టం, జావా కష్టం, .NET కష్టం అని అనుకుంటాం, కానీ మనం కష్టపడలేదన్న విషయాన్ని మనం రియలైజ్ అవ్వం చాలా వరకు. ప్రాబ్లం ఏంటంటే ఏది కష్టం కాదు, ఏది తేలిక కాదు. మనం కష్టపడితే అది తేలిక, మనం ఎంజాయ్ చేస్తే అది కష్టం, అంతే. ప్రతిదానికి దాని న్యూట్రల్ నేచర్ ఉంటుంది, మామూలు నేచర్ ఉంటుంది, అది న్యూట్రల్గానే ఉంటుంది. నువ్వు కష్టపడ్డావు అనుకో అది నీకు ఈజీ, నువ్వు కష్టపడలేదు అనుకో అది నీకు కష్టం అయిపోయింది, అంతే. సో కాబట్టి మీరు కొంచెం 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 నేర్చుకుంటా రివైజ్ చేసుకుంటా వన్ డే సండే ఎంజాయ్ చేయండి. ఓకే, లేదు మీరు ఇక్కడ పోస్ట్ పోన్ చేసేసి పుష్ప 2కి వెళ్ళారనుకోండి, ఈరోజు చేయాల్సిన పని చేయకుండా, మూవీలో ఉన్నంతసేపు నేను ఇంకా ఆ పని చేయలేదు, ఆ పని, అక్కడ మూవీని ఎంజాయ్ చేయరు, ఇక్కడ ఇది ఎంజాయ్ చేయాలి. లేదా మూవీ అయిపోయింది అనుకుందాం, బయటకు వచ్చిన కాంచి నేను ఆ పని అనవసరంగా ఆపేసి దిక్కుమాలిన సినిమాకి వచ్చాను, అనవసరంగా టైం వేస్ట్ చేసి ఆ టైం తిరిగి రాదు మీకు. ఓకే, మళ్ళీ అదొక బాధ, ఈ బాధలో ఇంకా చేయరు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. ఎలాగో బాధపడుతున్నాం ఈరోజు, బాధపడేసి రేపు నుంచి చేద్దాం అనుకుంటారు. ఓకే, రేపటి నుంచి కూడా చేయలేరు మీరు. కాబట్టి అసలు ఫస్ట్ దాన్ని అలవాటు చేయొద్దు మీరు, ఆ తర్వాత చేద్దాం, నెక్స్ట్ మినిట్లోంచి స్టార్ట్ చేద్దాం అనేది అలవాటు చేయొద్దు. ఓకే, మెయిన్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎలా ఫీల్ అవుతారంటే క్లాస్కి వెళ్ళి వచ్చాం కదా, కొంచెం సేపు ఒక గంట రిలాక్స్ అవుతారు, ఇంకేముందిలే అయిపోయింది కానీ నైట్ రేపు పొద్దున్నే లేచి అవుతాం. రేపు పొద్దున్నే లేచినప్పుడు కొంచెం ఆగి లెగుద్దాంలే, మనకు రోజు మొత్తం ఉందిగా అనుకుంటాం. నిద్ర లేవగానే టిఫిన్ చేసి వచ్చా చదువుదాం, టిఫిన్ చేసి వచ్చాక కొంచెం డిజీనెస్ ఉంది, బయటికి వెళ్ళి టీ తాగొద్దాం, టీ తాగొస్తానికి వెళ్ళి అరగంట అనుకుని గంట అయింది. ఓకే, అక్కడి నుంచి వచ్చాక ఇప్పుడే కదా టీ తాగి వచ్చాను, అప్పుడే ఉంది ఇంకా టైం ఉందిగా కూర్చుందాం, లంచ్ టైం అయిందిగా, లంచ్ అయిపోయాక చేద్దాం. లంచ్ అయిపోయాక మళ్ళీ నిద్ర వచ్చింది, ఒక అరగంట పడుకొని లెగిసి ఇంకా మిగతా టైం అంతా చేద్దాం అనుకుంటాం. అరగంట కాస్త 3 గంటలు అయింది, లేచాక మళ్ళీ తలకాయ నొప్పి ఉంటుంది, మళ్ళీ టీ తాగడానికి పోతారు. ఈ రోజు అయిపోయిందిగా రేపు నుంచి చేద్దాం. సో ఇది వర్కౌట్ కాదు. ఓకే, కాబట్టి ఎక్కడ మీ మైండ్కి మీరు చెప్పద్దు తర్వాత చేద్దాం అనే విషయాన్ని దానికి చెప్పద్దు అసలు. ఇప్పుడే చేద్దాం, ఇప్పుడు కూర్చున్నాం, కష్టమో నష్టమో ఏదో ఒకటి ఫస్ట్ కూర్చొని గోత్రు అవుదాం, తర్వాత సంగతి తర్వాత. ప్లస్ ఇది కూడా చెప్పాలి కంపల్సరీ, మీరు తినేవి
ఎక్కువ నిద్ర వచ్చే ఫుడ్స్ తినొద్దు. ఆయిలీ ఫుడ్స్ అట్లాంటివి తిన్నారనుకోండి, మీరు కాదన్నా అది నిద్ర వచ్చింది ఆటోమేటిక్గా. అట్లాంటివి అవాయిడ్. మీరు చదువుకోవాలి, బాగుపడాలి మనం అనుకుంటే జనరల్గా మనకు ఆ టైం కావాలా ఉండాలంటే ఫుడ్ ఆల్సో కంట్రోల్స్ యువర్ బాడీ కదా. అసలు బాడీ అంటేనే ఫుడ్ కదా, ఫుడ్తోనే తయారైంది ఇదంతా మొత్తం, అంతే కదా. మీరు మంచిగా ఒక ఆయిలీ ఫుడ్ని ఎంచుకొని దాన్ని తినేసి కూర్చుంటే మీరు కూర్చుందామన్నా మీ బాడీ సహకరించదు. కాబట్టి దాంట్లో కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఏ ఫుడ్ అయితే మీకు ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. ఫుల్గా ఎక్కడ వరకు తినకుండా ఒక 60%, 70% తినేసి 30% గ్యాప్ వదిలేసి కూర్చుంటే మీరు చలాకీగా ఉంటారు, మైండ్ బాగా పనిచేస్తుంది, బాగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ప్లస్ ఇంకోటి, మీరు ఏ సోషల్ మీడియా అయినా వాడుకోండి, యూజ్ చేసుకోండి, యాక్సెస్ చేసుకోండి, ఎంతసేపు అయినా యాక్సెస్ చేసుకోండి. కానీ యాక్సెస్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, నేను యాక్సెస్ చేసే కంటెంట్ నాకు పనికి వచ్చేదా కాదా. ఎయిదర్ అది మీ పర్సనల్ లైఫ్కి పనికి రావాలి, అవసరం ఉండి, హెల్త్ అవసరం ఉండి పనికి రావాలి, మీ ఫ్యామిలీ కోసం అన్నా పనికి రావాలి, లేదా మీ కెరీర్ కోసం అన్నా పనికి రావాలి. ఇది తప్ప ఇంకా దేనికైనా కూడా దాన్ని యాక్సెస్ చేయొద్దు. ఓకే? ఊరికి నేను ఫోన్ ఓపెన్ చేసి పొద్దున్న లేవగానే ఇలా ఫోన్ ఎత్తుక్కొని కళ్ళు తెరవకుండానే ఫోన్ తీసుకొని ఫస్ట్ తీసేది వాట్సాప్ తీసి స్టేటస్లు, పక్క ఇంట్లోకి చూడకపోతే నిద్ర పట్టదు, తెల్లారదు. ఓకే? వేరే వాళ్ళ స్టేటస్లు చూడాలి, కుదిరితే దానికి కామెంట్ పెట్టాలి, తర్వాత రీల్స్ ఓపెన్ చేయాలి. సరే 10 నిమిషాలు, ఇది కూడా ఒకటి. మనం రిలాక్సేషన్ కోసం ఎప్పుడు మీరు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి ఓపెన్ చేయదు. జనరల్గా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఏమనుకుంటారు, ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుదామని చూసేసి తీసేద్దామని అనుకుంటారు. 10 మినిట్స్ చూశాక మీకు మీరే చెప్పుకుంటారు, మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు చూద్దాంలే ఏమైంది కానీ, ఇంకో 10 నిమిషాలు అలా స్క్రోల్ చేసుకుంటూ 1.5 అవర్ 2 అవర్స్ అయిపోయిన తర్వాత అలసిపోయి పడిపోతారు. అంతేనా? తర్వాత అనిపించింది అనవసరంగా చూసానే ఇది దిక్కుమాలిన యాప్ అని. అవునా కాదా? సో బెటర్ యూ అన్ఇన్స్టాల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్. మీకు అవసరం లేదనుకుంటే నేను అన్ఇన్స్టాల్ చేయమని చెప్పట్లా. మీరు ఒకసారి దాని మీద వేలు పెట్టేటప్పుడు స్క్రోల్ చేయడానికి ఆలోచించండి, నేను పనికొచ్చే కంటెంట్ చూస్తున్నాను, ఆడెవడో ఎందుకో డ్యాన్స్ ఎత్తాడు, ఆ అమ్మాయి ఎందుకో డ్యాన్స్ ఎత్తది, ఎందుకు వేస్తుందో ఆమెకి తెలియదు, ఎందుకు చూస్తున్నాడో నాకు తెలియదు. అవునా కాదా? ఎందుకు ఇవన్నీ అనవసరం కదా, టైం వేస్ట్ కదా. మేబీ వాళ్ళకి డబ్బులు వస్తాయేమో, వాళ్ళు పాపులర్ అవుతారు, మేబీ వాళ్ళు చేయాల్సిన పనే కరెక్ట్గా చేస్తున్నారేమో, వాళ్ళకి అది ఇష్టం, అది ప్యాషన్, వాళ్ళకి ఇంకేం పని లేదు, డ్యాన్స్ వేయటం, పాపులర్ అవటం, లేదా ఏదో ఒక పని చేయటం, పాపులర్ అవటం, దాని మీద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్స్ చేసి డబ్బులు సంపాదించడం. మేబీ వాళ్ళు రైట్ ట్రాక్లో ఉన్నారేమో, వాళ్ళ గోల్ కోసం వాళ్ళు కరెక్ట్గానే పనిచేస్తున్నారు. అన్ఫార్చునేట్గా మనం కూడా వాళ్ళ గోల్ కోసమే పనిచేస్తాం, అంతే కదా. సో మనం మన గోల్ కోసం పనిచేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు కదా, అనవసరంగా లేదు కదా. ఓకే? మీరు ఒక పేరెంట్ అనుకోండి, మీ పిల్లల గోల్ కోసం పనిచేస్తారు, దాంట్లో ఆనందం ఉంది. ఆడెవడో డ్యాన్స్ ఎత్తే చూసి నేను ఎందుకు కామెంట్ పెట్టడం, నాకేం ఆనందం, అవన్నీ అనవసరమైన విషయాలు కదా. సో అవి పట్టించుకోవద్దు మీరు. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువైంది ఈ పనికి మాలినతనం. ఓకే? నేనేం పెద్ద సిగ్గుపడండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వాళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయటం, ఆలోచించడం, సినిమాల గురించి ఆలోచించడం, సినిమాలకి ఎక్కువగా వెళ్ళటం, సినిమాలు ఎక్కువగా ల్యాప్టాప్లో చూడటం, ఇవి కూడా వదిలేసేయండి. మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే మీకు కేజీఎఫ్ చూస్తే రాఖీ బాయ్ అవ్వాలనిపించింది. అవ్వగలుగుతారా ఎప్పుడన్నా? కేజీఎఫ్ చూస్తే రాఖీ బాయ్ అవ్వగలరా మీరు ఎప్పుడన్నా? చూసినప్పుడు రక్తం మరిగిపోద్ది, అదే ఏమంటారు, బ్లడ్ ప్రెషర్ పెరిగి అబ్బా నేను కూడా అలా అయిపోవాలి, హీరోలాగా మారిపోవాలి అని అనుకుంటారు, అంతే. కేజీఎఫ్ చూసి మీరు ఎప్పటికీ రాఖీ బాయ్ అవ్వలేరు. అందరు చూసారా? పుష్ప చూసి ఎప్పటికీ మీరు పుష్పరాజు అవ్వలేరు. మీరు ఈ సినిమాలన్నీ చూసే ఉంటారుగా. ఏ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అనే సినిమా చూసారా? అసలు తెలుసా? ఓకే, ఏ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అనే సినిమా చూడలేదుగా. సినిమాలు చెడ్డయ్య అని ఏం చెప్పట్లా నేను. ప్రతి విషయంలో మంచి చెడు ఉంటుంది. అన్ఫార్చునేట్గా మంచి 1% ఉంటుంది, చెడు 99% ఉంటుంది అన్ని చోట్ల. మీకు తెలియాలి, మనకు ఉంది కదా, జ్ఞానం ఇచ్చాడు కదా భగవంతుడు, మనకు తెలుసు కదా ఇది మంచి, ఇది కరెక్ట్ కాదని మనకు తెలుసు కదా. గుర్తుపెట్టుకోండి, ఎంజాయ్మెంట్ అనేది లైఫ్ కాదు. ఓకే? లైఫ్లో ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అలా చేస్తే అదే ఎంజాయ్మెంట్, అంతే తప్ప మీరు సినిమాకి వెళ్ళడం ఎంజాయ్మెంట్ కాదు, షాపింగ్ మాల్కి వెళ్ళి అనవసరంగా విండో షాపింగ్లో తిరగడం ఎంజాయ్మెంట్ కాదు. ఓకే? ఊరికే ఖాళీగా కూర్చోవడం కూడా ఎంజాయ్మెంట్ కాదు. ఓకే? ఖాళీగా కూర్చొని ఎక్కువ ఆలోచించడం కూడా ప్రాబ్లమే, అనవసరంగా షాపింగ్ మాల్స్లో తిరగడం కూడా ప్రాబ్లమే, అనవసరంగా వెబ్సైట్స్ యాక్సెస్ చేయడం, రీల్స్ యాక్సెస్ చేయడం కూడా ప్రాబ్లమే. మనం అనుకుంటాం అదంతా ఎంజాయ్మెంట్ అని, బట్ దాని రిజల్ట్ తర్వాత అంతా నెగిటివే.
పాజిటివ్ రిజల్ట్ అస్సలు ఉండదు. ఓకే, రెగ్యులర్గా సినిమాకి వెళ్ళటం, రెగ్యులర్గా సినిమాలు చూడటం అంటే అనవసరమైన చూడకూడదు. ఏ మ్యాన్ హూ నోట్స్ ఇన్ఫినిటీ అనే సినిమా చూసారనుకోండి, ఓకే, ఆటోబయోగ్రఫీ ఆఫ్ శ్రీనివాస రామానుజన్ చూస్తే మీరు జీవితం అంటే ఏంటో కొంత తెలుసుకోగలుగుతారు. ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమా చూసారనుకోండి, జీవితం అంటే ఏంటో అర్థమైద్ది మీకు. ఓకే, ఈ సాగర సంగమం, స్వాతికిరణం లాంటివి చూసారనుకోండి, లైఫ్ వాల్యూ తెలుస్తుంది మీకు. ఓకే, అన్ఫార్చునేట్గా మనం యాక్సెస్ చేయం. మనం పుష్పరాజు, కేజీఎఫ్ ఇయే యాక్సెస్ చేస్తాం. మనం ఎప్పటికీ అలా మారలేము జీవితంలో. అలా అవ్వడం అనేది ఇంపాసిబుల్. కథ అవ్వాలనిపించింది అంతే, కానీ ఎప్పటికీ అవ్వలేరు కదా. ఏది కావాలి, ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదు, ఏది చూడాలి, ఏది మైండ్కి తీసుకోవాలి, ఏది వదిలేయాలో కూడా తెలియాలి మీకు. బికాజ్ వీఆర్ నాలెడ్జబుల్. ఓకే, మనకు అంత శక్తి ఉంది. ఓకే, మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. మన పేరెంట్స్ చెప్తే నేను ఎవడో చెప్తే ఎందుకంటే, కాబట్టి మనకే తెలియాలి మనం ఎలా పాత్ చూస్ చేసుకుంటాం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం వేసే అడుగు ఏదైతే ఉంటుందో అదే మన భవిష్యత్తుని నిర్ణయించింది. మీరు ఎటువైపు ఏ దారిలో నడిస్తే ఆ డెస్టినేషన్కి, ఆ దారి తీసుకెళ్లే డెస్టినేషన్కి వెళ్తారు తప్ప వేరే డెస్టినేషన్కి వెళ్ళరు. ఓకే, మీరు వేపకాయ విత్తనాలు భూమిలో నాటి మామిడికాయ చెట్టు రావాలంటే రాదు, ఎప్పటికీ వేపకాయ చెట్టే వచ్చింది. ఓకేనా? సో కాబట్టి మీరు చేసే ప్రతి పని మీద మీ కాన్షియస్నెస్ ఖచ్చితంగా దానికి సంబంధించి ఉండాలి. అది మీకు అవసరమో కాదో తెలియాలి. ఇప్పుడు ఈ రోజు నుంచే మీరు నిర్ణయించుకొని డెసిషన్ తీసుకోండి. మీ ఓన్గా నిర్ణయించుకోండి. మీరు నిజంగా ఆ యూట్యూబ్ షార్ట్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియోస్ అన్నెసరీవి ఏమన్నా యాక్సెస్ చేస్తూ ఉంటే, ఆ డ్యాన్స్ వీడియోలు కానీ, లేదంటే ఇద్దరు హీరోలు గురించి కాంట్రవర్సీస్ కానీ, ఇలాంటి పనికి మాలిన న్యూస్ ఛానల్స్ ఉంటాయి 24/7. ఉపయోగం ఏముండదు. ఓకే, అదే న్యూస్ మళ్ళీ వేస్తాడు. ఓకే, ఉపయోగం ఏమో. ఒకసారి పేపర్ చదువుకున్న చాలు, ఒకసారి చూస్తే చాలు. 24/7 బ్రేకింగ్ న్యూస్, గుండెల్ని గుద్దేసి బీపీ పెంచేసి ఇట్లాంటి ఫాలో అవటం. లేదా అనవసరం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ స్కోర్ చూస్తారు, స్కోర్ యాప్స్ కూడా ఉంటాయి మీ దాంట్లో. క్రికెట్ మ్యాచ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఏంటి మీకు ఉపయోగం క్రికెట్ మ్యాచ్ చూడడం? సరే, మీరు క్రికెట్ రావాలంటే 24 గంటలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళండి. మీరు కరెక్ట్గా ఉన్నట్టు 24 గంటలు క్రికెట్ మ్యాచెస్ చూడండి, టెక్నిక్స్ తెలుసుకోండి. మీరు కరెక్ట్ పనే చేస్తున్నట్టు. ఓకే, మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోని క్రికెట్ మ్యాచ్ చూడటం వల్ల ఏంటి ఉపయోగం మీకు? ఆ 1 అవర్ క్రికెట్ మ్యాచ్ చూసే బదులు మీరు చదువుకోను, ప్రాక్టీస్ చేసుకోను, రీసెర్చ్ చేసుకుంటే మీ కెరీర్ బిల్డ్ అయ్యిద్ది కదా బాగా. సో మీరు ఒక ఇంజనీర్ అవ్వాలనుకొని డాక్టర్కి సంబంధించిన బుక్స్ చదివితే ఎప్పటికి అవుతారు మీరు ఇంజనీరు? జీవితంలో ఎప్పటికీ ఇంజనీర్ అవ్వలేరు, అంతే కదా. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ బుక్సే చదవాలి. ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ని తీసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదే మీరు గేమ్ ప్లే చేయండి. క్రికెట్ రావాలనుకుని ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చుంటే ఇటు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వడు, అటు క్రికెట్ ప్లేయర్ అవ్వడు, మధ్యలో మిగిలిపోతాడు. ఓకేనా? కాబట్టి మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఒక 10 నిమిషాలు దొరికితే దానికి సంబంధించిన రీసెర్చ్లోనే ఉండండి, దానికి సంబంధించిన ప్రాక్టీస్లోనే ఉండండి, దానికి సంబంధించిన ప్రిపరేషన్లోనే ఉండండి తప్ప ఈ క్రికెట్ మ్యాచ్ యాప్లు లేదంటే క్రికెట్ గేమ్స్, మళ్ళీ మ్యాచ్లు రియల్ మ్యాచ్లు కాకుండా గేములు ఫోన్లో ఆడతారు కదా. సో అవన్నీ ఇక మనకి సంబంధం లేదు. అయితే క్రికెట్ స్కోర్ చూసేవి ఇలాంటివన్నీ తీసేయండి. ఓకే, జబర్దస్త్ లాంటి పనికిమాలిన షోసు, లేదంటే బిగ్ బాస్ లాంటి సెన్స్లెస్ షోసు ఇట్లాంటివి చూడొద్దు. ఓకే, ఐఎమ్ నాట్ హెజిటేటింగ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నేను ఓపెన్గానే చెప్తున్నా మీ ముందు, అందరి ముందే. ఇవి చూసేవాళ్ళు ఎవరైనా కూడా లో మైండెడ్ పీపుల్. వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియదు, జీవితం యొక్క విలువ తెలియదు, అలాగే వాళ్ళకి సమాజం మీద ఏమాత్రం శ్రద్ధ ఉండదు, ఒక వాల్యూస్ కూడా ఉండవు వాళ్ళకి. ఓకే, కొంతమంది తెలిసో తెలియకో చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. తెలుసో తెలియక చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఇలాంటి పనికిమాలిన రియాలిటీ షోస్, కపిల్ శర్మ షోస్, లేదంటే కాఫీ విత్ కరణ్, వాళ్ళు ఎవరో హీరోల్ని కూర్చోబెడతారో ఏదో మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్జేషన్ వల్ల మీ జీవితంలో మీకు ఏది ఒరగదు. ఓకే, ఫస్ట్ థింగ్ అన్స్టాపబుల్. ఓకే, నా దృష్టిలో ఇక అవి కూడా. ఓకే, వాటి వల్ల మీ జీవితంలో మీకు ఏం ఉపయోగం ఉండదండి. నేను ఓపెన్గానే చెప్తున్నాను కదా, ఏ ఉపయోగం ఉండదు. ఓకే, మేబీ ఎవడన్నా నేను కష్టపడి పైకి వచ్చానని చెప్పుకునేవాడు మాటలుంటే మనం ఏమైనా ఇన్స్పైర్ అవుతామే, కానీ అలాంటివి ఉండే చాలా తక్కువ ఉన్నాయి షోస్, అంతే కదా. ఓకే, ఆ పచ్చడి బండ, రచ్చబండ ఇలాంటి షోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూడొద్దు. ఓకే, సో నథింగ్ లైక్ దిస్. మీరు ఈ ఏరియాస్లో కనుక ఉంటే, అవి చూస్తుంటే, వాటిని ఎంజాయ్ చేస్తుంటే, యు ఆర్ ఆన్ రాంగ్ ట్రాక్.
ఇవన్నీ వదిలేసి చూడండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్లో పనికిమాలిన వీడియోస్, లేకపోతే అన్నెసరీ వీడియోస్, యూట్యూబ్లో, లేకపోతే అనవసరంగా సినిమా హీరోలను ఫాలో అవటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, క్రికెట్ స్కోర్ చూడటం. ఓకే, ఇలాంటివన్నీ ఒకసారి పక్కన పెట్టేసి చూసుకోండి. ఒక డేలో మీ దగ్గర ఎంత టైం ఉంటుంది? ఎంత టైం మిగులుతుంది మీకు? చాలా టైం మీకు మిగులుతుంది, అవునా? సో మీరు ఒక ప్రాపర్ స్కెడ్యూల్ తేలండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు, మీ పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు, మీ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. చెప్పండి, నేను ఇలా చదువుకుంటున్నాను కదా, ప్రిపరేషన్లో ఉన్నా కదా, మార్నింగ్ 8 o'clockకి ఒకసారి ఫోన్ చేస్తా, అప్పుడు అయిపోయిందా, మళ్ళీ ఈవినింగ్ చేస్తా, ఈ మధ్యలో నేను చేయను, కంగారు పడద్దు మీరు. ఓకే, ఈ టైంలోనే మాట్లాడుకుందాం మనం. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పర్వాలేదు. ఈ మధ్యలో ప్రతిసారి 15 నిమిషాలు 20 నిమిషాలు ఫోన్ చేస్తాడు దిక్కుమాలిన ఫ్రెండ్, అడిగి చెప్పండి నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్ది కానీ. ఓకే, వాడికి చెప్పి అరే నువ్వు ఫోన్, ఎందుకంటే ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడితే పనికిమాలిన విషయానికి 15 నిమిషాలు 20 నిమిషాలు, పేరెంట్స్ ఫోన్ చేస్తే 2 నిమిషాలు అంతే, టగటగ మాట్లాడడం పెట్టేయడం. పేరెంట్స్తో 15 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకోవాలి, అవి మాట్లాడడం 2 నిమిషాల్లో లేపేసి అవతలు పడేస్తాం. ఫ్రెండ్తో ఎందుకు పనికిరాని కాన్వర్సేషన్ 15 నిమిషాలు ఉంటుంది. వీడి వల్ల ఏం ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు, ఆడు బాగుపడ్డు మిమ్మల్ని బాగుపడండి. మనం స్ట్రాంగే, మనం ఇనుములాగా ఐరన్ లాగా మంచి స్ట్రాంగ్ పర్సనే. మన ఫ్రెండ్షిప్ వెళ్ళి వాటర్తో చేసామనుకోండి, ఏం మిగులుతుంది? రస్ట్, తుప్పు మిగులుతుంది ఫైనల్గా. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా స్ట్రాంగే. ఎక్స్టర్నల్ ఫోర్సెస్, పరిస్థితుల వల్లే మనిషి మారిపోతూ ఉంటాడు. ఓకే, సో ప్రతి మనిషికి ఒకటే స్థితి ఉంటుంది కూర్చుంటే. ఓకే, ఆ స్థితి నుంచి ఆ స్థితి మారిపోయేది ఎలా అంటే బయట ఏం జరుగుతుంది అన్నది వచ్చి మీ మీద అప్లై అయినప్పుడు మాత్రమే మీ స్థితి మారిపోతుంది. ఓకే, మీ స్టేట్ మారిపోతుంది అనమాట. అలా మారిపోవడానికి కారణం ఫ్రెండ్ అంటే నేను మామూలు ఫ్రెండే చెప్పట్లా, మీ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఫ్రెండే, పనికిమాలిన ఫ్రెండే. అది కూడా కొన్ని విషయాల్లో 1% 2% మంచి ఫ్రెండ్, 98% పనికిమాలిన ఫ్రెండ్. కాబట్టి వాటిని దూరం పెట్టుకోండి. బెటర్ యూ విల్ గ్రో ఇన్ లైఫ్, డెఫినెట్గా గ్రో అవుతారు. ఓకేనా? సో ఒక ప్రాపర్ స్కెడ్యూల్ డిజైన్ చేసుకోండి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఒక రోజులో మొత్తం రాసుకోండి, మొత్తం ఇంటర్లు కొట్టండి, ఏం చేయకూడదో కొట్టేయండి, మిగిలినవి ఉంటాయి కదా అవే పెట్టుకోండి. టైం అంతా ఏమేమి ఉంటుందో చూసుకోండి. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ప్రాక్టీస్కి ఇంత టైం అని పెట్టుకోండి. మీ ఆలోచన అంతా, మీ దృష్టి అంతా దీని మీదే, సబ్జెక్ట్ మీదే ఉండాలి, మీ ఫ్యామిలీ మీద ఉండాలి, మీ మీద ఉండాలి. ఎప్పుడన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే దాని మీద ఉండాలి. ఇది తప్ప వేరే ఏమి ఉండదు. ఓకే, నేను కంప్లీట్గా అన్నీ వదిలేయమని చెప్పట్లా. ఇన్స్టాగ్రామ్ వాడండి, కాకపోతే మీకు ఏదన్నా పెగాకి సంబంధించో, జాబ్ ఆపర్చునిటీసో, ఏమన్నా ఛానల్స్ ఉంటే, ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటే వాటిని ఫాలో అయితే రోజుకి ఒకసారి అది చూసుకొని ఎక్కడన్నా ఓపెనింగ్స్ ఎవడన్నా పెడుతున్నాడా అలా ఓకే. ఫేస్బుక్ అలాగే వాడుకోండి. లేదా మీ హెల్త్కి సంబంధించి ఏమన్నా మీరు కేర్ తీసుకుంటుంటే దానికి సంబంధించి అప్డేట్స్ కోసం రోజుకో 10 నిమిషాలు చాలుగా, 5 నిమిషాలు 10 నిమిషాలు అలాంటి విషయాలకి, చాలా పనికిమాలిన విషయాలకే కదా స్క్రోలింగ్ 1 hour. మిగతా అన్ని 10 నిమిషాలు 5 నిమిషాల్లో అప్డేట్ తెలిసిపోద్ది, ఫాలో అయిపోతారు, నోట్ చేసుకుంటారు, ఆ పద్ధతిలో ఫాలో అయిపోతుంది. యూట్యూబ్ అయినా అంతే, సినిమా హీరోల గురించి, సినిమా హీరోయిన్ల గురించి, లేదంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల గురించి, లేదంటే వేరే షోస్ గురించి, ఆ షోస్లో వాళ్ళు ఏం చెప్పారన్న దాన్ని ఇంటికి వచ్చి డిస్కస్ చేయడం గురించి. ఎస్పెషల్లీ సీరియల్స్, తెలుగు సీరియల్స్ అయిపోయినాయి, హిందీ సీరియల్స్ అయిపోయినాయి, కొరియన్ సీరియల్స్కి వెళ్ళిపోయారు. ఓకే, కొరియన్ ఇండియా దాటి కొరియాకి వెళ్ళిపోయారు, కొరియా సీరియల్స్ మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. ఓకే, మీలో ఎవరన్నా ఉంటే అది కూడా ఎందుకు పనికిరాదు. ఓకే, ఒకవేళ మీరు సినిమా డైరెక్టర్ అవ్వాలో, సినిమా యాక్టర్ అవ్వాలో, సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలనుకోండి, 24 గంటల సినిమాల్లో మునిగి తేలండి. మీరు కరెక్ట్గానే ఉన్నట్టు కదా. మీరు సీరియల్స్ తీయాలనుకుంటున్నారు, సీరియల్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు అంటే 24 గంటలు సీరియల్స్ చూడండి, కరెక్ట్గానే ఉన్నట్టు. మీరు పెగా నేర్చుకోవాలనుకోని, పెగా జాబ్ సంపాదించాలనుకోని, జావా నేర్చుకోవాలనుకోని, జావా జాబ్ సంపాదించాలనుకోని మీరు అవన్నీ చూస్తే మీరు కరెక్ట్గా ఉన్నట్టు కాదు. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా చదువుకునేటప్పుడు చాలా కనెక్టివిటీతో ఉండాలి. ప్రతి టాపిక్కి కనెక్టివిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్లో ప్రతిదానికి కనెక్టివిటీ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్, నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తా, నాకు తిరిగి చెప్పండి, గుర్తుపెట్టుకొని చెప్పండి. ఓకే, ఇప్పటికిప్పుడే నేను చెప్తాను, ఎక్కడ నోట్ చేయొద్దు. నోట్ చేయకుండా మీ మైండ్లో రికార్డ్ చేసి నాకు చెప్పండి. ఓకేనా? ఓకే, సరే. ఐ విల్ టెల్ యూ. ఓకే, లెట్స్ సే ఏ వెజల్. ఓకే, వాటర్. ఐడల్ తెలుసుగా, IDOL, ఐడల్. ఓకే, ఆఫ్టర్ దాట్ లెట్స్ సే రివర్, children, paper, boat, butterfly, airplane, cloud. ఓకే, చెప్పండి. కరెక్ట్గా మొత్తం గుర్తున్నాయా మీకు? ఒకవేళ చెప్పినా కష్టపడుతున్నారు కదా. ఎందుకని కష్టపడుతున్నారు? ఎందుకని గుర్తులేదు?
ఎక్కడ కనెక్టివిటీ లేదు దానికి. సరే మీ ఓన్గా మీరు ఒక స్టోరీ అల్లుకోండి. సరే నేను ఒక స్టోరీ చెప్తా. నా దగ్గర ఒక వెసల్ ఉంది, వెసల్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ తీసుకెళ్ళి ఐడల్ మీద పోసి అభిషేకం చేస్తున్నా. దేవుడి విగ్రహం అనుకోండి, ఐడల్. ఆ వాటర్ అంతా వెళ్ళి దగ్గరలో ఉన్న రివర్లో కలుస్తున్నాయి. రివర్ ఒడ్డున కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి. పేపర్లతో బోట్లు చేసి రివర్లో వదిలి ఆడుకుంటున్నారు. ఓకే, కాసేపటికి ఆటోమేటిక్గా ఆ బోట్స్ అన్నీ బటర్ఫ్లైస్ అయిపోయినాయి. మీ ఇష్టం స్టోరీ, లాజిక్ ఏం అవసరంలా. బటర్ఫ్లైస్ కాస్త బాగా కొంచెం క్లౌడ్స్ వరకు ఎగిరేపాటికి ఏరోప్లేన్స్గా మారిపోయి ఎగిరిపోయింది అనుకుందాం. ఇప్పుడు చెప్పండి ఏమేమి చెప్పారు? చెప్పండి నాకు. ఇప్పుడు మీకు ఆ కీవర్డ్స్ అన్నీ గుర్తున్నాయా లేదా? సరే, ఇదే కీవర్డ్స్ నేను ఒక 5 రోజుల తర్వాత అడుగుతాను మిమ్మల్ని. 5 రోజుల తర్వాత మీరు చెప్పగలుగుతారా లేదా? ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎందుకని? కనెక్ట్ చేశారు కాబట్టి. అన్ని కనెక్ట్ చేయకపోతే, ఇక్కడ కనెక్ట్ చేయడం అనే కాదు, కనెక్ట్ చేయడంతో పాటు ఈ కనెక్షన్లో మీకు స్టోరీ బిల్డ్ అయినప్పుడు విజువల్ కూడా క్రియేట్ అయింది మీ మైండ్లో. ఒక విజువల్ క్రియేట్ అయిందా లేదా? మీరు వెజలు వాటర్ ఐడల్ మీద చేసి తర్వాత రివర్లోకి ఫ్లో అయిపోయి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నట్టు, వాళ్ళ చేతిలో పేపర్లు ఉంటున్నట్టు, వాళ్ళు బోట్స్ చేసి వదిలినట్టు, అవి కాస్త బటర్ఫ్లై ఎగిరిపోయినట్టు, క్లౌడ్స్లోకి వెళ్ళి ఎయిర్ప్లేన్స్ అయిపోయినట్టు మీరు అంతా చూసే ఉంటారుగా. మొత్తం నేను చెప్పిందంతా మీరు విజువల్గా చూడగలుగుంటారు. మీరు చదువుకునేటప్పుడు కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, ఒక పారాగ్రాఫ్ చదవాలంటే ఎప్పుడైనా మిస్టేక్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అని చదవడమే మిస్టేక్. అర్థం చేసుకొని పిక్చరైజ్ చేసుకొని మైండ్లో పెట్టుకుంటే చాలు. ఆ కీవర్డ్స్ వరకే గుర్తుంటే చాలు, మొత్తం గుర్తుండాల్సిన పని లేదు. కీవర్డ్స్ ఉంటే, స్టోరీ తెలిసి కీవర్డ్స్ ఉంటే చక్కగా కట్టుకుంటే వెళ్ళిపోతే మీకు సబ్జెక్ట్ వచ్చేసింది. అలాగే చదువుకోవాలి. ఈ సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అంతే, అలాగే నేర్చుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ చెప్తున్నాను అనుకోండి. క్రియేట్ ఎ వెబ్ పేజ్ టు కలెక్ట్ కస్టమర్ డీటెయిల్స్, ప్లీజ్ యాడ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, స్టేట్, సిటీ, జిప్ కోడ్ అని చెప్పాను అనుకోండి. జనరల్గా నేను రిక్వైర్మెంట్ చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేస్తా, నేను ఒక 2 మాటలు మాట్లాడగానే మీరు మొదలు పెడతారు రాయటం. ఓకే, నేను చెప్తానే వెళ్తా, మీరు పైకి చూస్తారు, మళ్ళీ అడుగుతారు నన్ను, మళ్ళీ పైకి చూస్తారు, మళ్ళీ అడుగుతారు. ఎందుకని? నేను ఒక రిక్వైర్మెంట్ చెప్పాను అనుకోండి, మీరు రాయడం మొదలు పెడతారు, మళ్ళీ తలకాయ లేపి అడుగుతారు, లేదా పక్కన వాడిని అడుగుతారు, పక్కన వాడి దాంట్లో చూస్తారు, లేదా మళ్ళీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. 2-3 సార్లు చెప్పాల్సిందే నేను ఎట్టి పరిస్థితుల్లో. చెప్తే కానీ మీరు ఆ 2 సెంటెన్సులు కంప్లీట్ చేయరు రాయడం. ఎందుకని? మీరు ఏం చేస్తారంటే రెండు వర్డ్స్ చెప్పగానే రాయడం మొదలు పెడతారు. నేను చెప్పేది వింటూ రాద్దాం అనుకుంటారు, కానీ మైండ్లోకి వెళ్ళదు. నేను 2 కాదు 4 సెంటెన్సెస్ చెప్పినా, నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీరు ఇలాగే కూర్చొని నా వైపు వింటూనే ఉండండి. అదే, మీరు కేవలం అది వినడం మీదే ఉంచ. రిక్వైర్మెంట్ మొత్తం విని మీరు రాయడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా 4 లైన్స్ మీరు నన్ను మళ్ళీ అడగకుండా రాయగలుగుతారు. ఓకే, సో దట్స్ వాట్. ఆ ఫోకస్ మీకు ఉండాలి. ఓకే, ఒక పనే చేయండి, 2 పనులు చేయొద్దు. ఎట్ ఎ టైం చేయలేరు, కుదరదు. 2 పనులు చేయాల్సి వచ్చినప్పుడు ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అయింది. అందుకే మీరు ప్రాక్టీస్ చేసి చదువుకునేటప్పుడు కూడా ఆ ఒక్క పనే చేయండి, వేరే పనులు ఏం చేయొద్దు. క్లియర్? సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు గివ్ యూ. మీరు నేను చెప్పినట్టుగా, ఈరోజు చెప్పినట్టుగా మీరు ఒకసారి ఇదంతా మళ్ళీ మెమరైజ్ చేసుకుని ఏం చెప్పానో ఇలా ఫాలో అవ్వగలిగితే మీ లెర్నింగ్ ప్రాసెస్ని ఎవరో ఆపలేరు, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కూడా ఎవరో ఆపలేరు మిమ్మల్ని. ఓకే, ఆటోమేటిక్గా మీరు యావరేజ్ అనుకున్నా యూ విల్ బికమ్ నెంబర్ 1 ఫర్ ష్యూర్. ఓకే, ఇది ఫాలో అవడం అనేది అంత కష్టమైన పని కాదు, అలా అని తేలిగ్గా కొట్టుపడేయడానికి కూడా లేదు. ఇది ఒక హ్యాబిట్ అంతే. ఒక హ్యాబిట్ లాగా మీరు దాన్ని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు అంతే. ఫస్ట్ మీకు టైం ఉంటే, నిద్రపోవడానికి టైం ఉంటే ఆ నిద్రపోయే అలవాటు చేయండి. మీరు ఎప్పుడైతే నిద్రపోవాలనుకుంటారో 1/2 అవర్ 45 మినిట్స్ ముందే ఫోన్ తీసి పక్కన పడేయండి. ఓకే, ఆ రేడియేషన్తో చూసి అప్పుడే పడుకోవాలంటే కుదరదు ఇంక మీకు. ఓకే, అలిసిపోయి పడుకుంటాం వేరు, లేదా మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం వేరు. 99% అందరూ అలిసిపోయే పడుకుంటున్నారు. ఓకే, మెయిన్గా హాస్టల్స్లో ఉండేవాళ్ళు బెటర్ బీ అవే ఫ్రమ్ అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సీరియస్నెస్ ఆన్ దేర్ కెరియర్. ఓకే, వాళ్ళు 12 వరకు ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి తిరుగుకుంటా, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి తిరుగుకుంటా, అరుచుకుంటా ఎగురుకుంటా ఉంటే ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల. ఓకే, స్టాప్
థింకింగ్ అబౌట్ ఎంజాయ్మెంట్ విచ్ యు ఆర్ రియల్లీ మేబీ మీరు అది ఎంజాయ్మెంట్ అనుకొని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎంజాయ్మెంట్స్ కాదు, అలాంటి వాటిని కూడా ఆపేస్తే బెటర్. ఓకే, అప్పుడే మీ బ్రెయిన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు. అది వన్స్ మీ కంట్రోల్లోకి మీ బ్రెయిన్ని తెచ్చుకోగలిగితే మీరు ఏదైనా సాధించగలరు. అదేదో అడుగుతుంది, మీరేదో చేయాలనుకుంటే వర్కౌట్ కాదు. మీరేమో చదువుకోవాలనుకుంటారు, అదేమో ఫారం మాల్కి పదా వెళ్దాము కాసేపు తిరిగి వద్దామని అది చెప్పిద్ది, మీరు ఆబ్వియస్గా అటే వెళ్తారు. దాన్ని మీ కంట్రోల్లోకి లాక్కొచ్చారంటే ఆటోమేటిక్గా వర్కౌట్ అయ్యింది. అది సినిమా చూద్దాం అనేది మీరు చదువుకోవాలంటారు, అదే గెలిచిద్ది ఆటోమేటిక్గా, మీరు సినిమాకే వెళ్తారు. ఓకే, సో దాన్ని మీ కంట్రోల్లోకి లాక్కొచ్చి మీరు చెప్పిన పని చేసేలా చేయగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. ఓకే, రేపు మనం ఇక బిజినెస్ డెవలప్మెంట్కి వెళ్దాం. ఏమేమి మనం డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలంటే ఏమేమి రూల్స్ వాడాలి ఏంటి అనేది డెవలప్మెంట్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నేను ప్రతి బ్యాచ్కి చెప్తానే ఉంటాను ఇవి. మీరు ఇది ఎట్లా ఉంటుందంటే ఏదో సైకిల్ టైర్లో గాలిపోతే లేదా బెలూన్లో గాలిపోతే గాలి కొట్టినట్టే ఉంటుంది. 3 రోజులు ఉంటుంది, 4వ రోజు అయిపోయింది. ఓకే, 4వ రోజుకి అంతా మళ్ళీ మాయమైపోయింది. ఈ గాలిని మీకు మీరే కొట్టుకుంటా ఉండాలి 3 రోజులకు ఒకసారి. కావాలంటే ఈ వీడియో చూసుకోండి, మీకు రికార్డింగ్ ఇస్తాను కాబట్టి. లేదా ఇవి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటేనే మిమ్మల్ని మీరు ఒక స్ట్రైట్ లైన్లో పెట్టుకోగలరు. ఓకే, లేదంటే 4 రోజులకి ఎవరైనా మర్చిపోతారు. ఇది ఒక సీడ్ పడింది అనుకోండి మీ మైండ్లోనో మీ హార్ట్లోనో, దాన్ని పెంచుకుంటే మంచిగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, 4 రోజులకు పోయిద్ది నీళ్లు అయిపోతే, మళ్ళీ నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచుకున్నారంటే అది అలవాటుగా మారిపోద్ది మీకు. అలా ఉండడం అలవాటుగా మారినప్పుడు మీ సక్సెస్ని ఎవరో ఆపలేరు. ఓకే, ఇది మొత్తం చెప్పే కానీ ఒక మాటలో చెప్పాలంటే డిసిప్లిన్తో ఉండండి అని చెప్తున్నాను, అంతే, అయిపోయింది. డిసిప్లిన్గా ఉంటే ఇట్ విల్ వర్కౌట్. ఊరికి అరవద్దు పిల్లల మీద, పెద్దోళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద, అవన్నీ అనవసరమైన విషయాలు. ఓకే, ఎప్పుడో ఒకసారి రావాలి కానీ కోపం. ఓకే, దట్స్ ఇట్. ఈ రోజుకైతే ఒక 5 minutes ముందే క్లోజ్ చేయొచ్చు. వీ విల్ కంటిన్యూ టుమారో. మనం ఎక్కడైతే నేను ఆపామో అక్కడి నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈరోజు సెషన్ ఓకేనా? వేస్ట్ అయింది అనుకున్నారా టైం? చాలామంది డిస్కనెక్ట్ అయిపోయారు, ఏముందిలే ఈరోజు అని. సార్ మీకు తెలిసి అన్నీ జస్ట్ నేను గుర్తు చేశాను అంతే. ఓకే, చెప్పండి సార్. ఆల్రెడీ నా సిస్టంలో పేగా వేసాను, కాకపోతే నా సిస్టమ్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఉంది. అయితే క్రోమ్ బుక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. సపోర్ట్ చేస్తుంది సార్ క్రోమ్ బుక్? లేదు, అసలు తీసుకోవద్దు. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే ఏదైనా తీసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, ఫైన్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీరు కొనుక్కునే ల్యాప్టాప్లో, ఒకవేళ న్యూగా కొనుక్కుంటుంటే చెప్తున్నాను. ఓకే, ఫైన్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మీటింగ్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ లిజనింగ్ టు మీ మై వర్డ్స్. అయితే ఇప్పుడు వెళ్ళి కూర్చొని ఆలోచించుకోండి, మీకు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ టైంలో ఏం చేయాలి, చక్కగా అంతా డ్రాఫ్ట్ చేసుకొని ఒక పేపర్లో పెట్టుకొని మీకు వేగంగానే కనిపించేలాగా అంటించుకోండి. రోజు దాన్ని గుర్తు తెచ్చుకోండి, రోజు చూడండి, దాన్నే ఫాలో అవ్వండి. ఓకే, మీరేం పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి, ఫేవరబుల్గా జరుగుతాయి. చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేస్తే లక్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. లేదంటే అన్నీ నా దగ్గరికే వస్తే వెళ్ళిపోతాయి ఏంటా అనిపించింది. అన్నీ జరిగినట్టే జరుగుతాయి, చివరి టైంలో మిస్ అయిపోయి వెళ్ళిపోద్ది. ఎవరికి వెళ్ళిద్దంటే వాళ్ళు సరిగ్గా పని చేయరు, అంతే, అందుమించి ఏం లేదు. 10ంటికి ఇంటర్వ్యూ అయితే 10:30కి వెళ్తే ఏమైద్ది, సెలెక్ట్ అయ్యే టైంలో కూడా రిజెక్ట్ అవుతాడు వాడు. ఓకే, మనకన్నా ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళి మన సక్సెస్ అక్కడ కూర్చొని ఉంటుంది. ఓకే, 10 తర్వాత వెళ్తే అది వెళ్ళిపోయింది, తర్వాత మనం వెళ్ళిన ఉపయోగం ఏముంది, సక్సెస్ ఉండదు. కాబట్టి ఏ పనికైనా ముందుండండి చేయడానికి. ఓకే, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. రేపు చేయాలనుకుంది ఈ రోజే మొదలు పెట్టండి. ఓకే, కాసేపటి తర్వాత చేయాలనుకుంది ఇప్పుడే మొదలు పెట్టండి, చేయండి, పోస్ట్పోన్ చేయొద్దు. ఓకే, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. రిలాక్సేషన్ కోసం రీల్స్ చూడొద్దు, రిలాక్సేషన్ కోసం మాల్స్కి వెళ్ళొద్దు, వెబ్సైట్స్ ఓపెన్ చేయొద్దు, యూట్యూబ్లు చూడొద్దు, సినిమాలకు వెళ్ళొద్దు. రిలాక్సేషన్ కోసం ఆ పనులన్నీ చేయొద్దు. రిలాక్సేషన్ కోసం ఒక బుక్ కొనుక్కొని చదువుకోండి చక్కగా. మంచి బుక్స్ ఉన్నాయి, స్వాతి బుక్స్ కాకుండా మంచి బుక్స్ చాలా ఉన్నాయి. ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని, ఓకే, లేదంటే ఇంకా శ్రీనివాస రామానుజన్ ఆటోబయోగ్రఫీకి సంబంధించిన బుక్స్, స్వామి వివేకానంద బుక్స్, ఇలాంటి మంచి బుక్స్ చాలా ఉన్నాయి. అవి చదివితే మీకు లైఫ్ అంటే ఏంటో అర్థమైద్ది మనకి. అలాంటివి చదవడం వల్ల ప్రపంచ జ్ఞానం వచ్చింది మీకు. ఏదో ఊరికే మీ ఇంట్లో మా ఇంట్లో జ్ఞానం కాదు, చుట్టూ ఉన్నవాళ్ళ జ్ఞానం కాదు, మొత్తం వరల్డే తెలిసిద్ది మీకు. ఓకే, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి,
పక్కన వాళ్ళతో మాట్లాడడం ఎలాగా, ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. ఓకే, అలాంటివి మీరు చదువుకోగలిగితే నైట్ పడుకునేటప్పుడు ఒక అరగంట ముందు అలా బెడ్ మీద పడుకొని బుక్ చదువుకుంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయింది, నిద్ర కూడా బాగా వచ్చింది. బుక్ చదువుకొని పడుకుంటే, బుక్ చదువుకునేటప్పుడే మీకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చింది, అది మంచి నిద్ర వచ్చింది. బుక్ చదివేది నైట్ పడుకోవడానికి ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ ముందు పెట్టుకోండి. చదువుకోనే మీరు పడుకోవాలి, చదువులోనే ఆటోమేటిక్గా పడుకుంటారు. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా? కావాలంటే రేపే ఒక మంచి బుక్ ఏదైనా చూసి కొనుక్కోండి. ఓకే, మొన్న చూసా ఏదో 1,00,000 కాపీలో 1,50,000 కాపీస్ ఏదో అయిందంట బుక్. ఏదో అమ్మ డైరీలో 5 పేజీలో ఏదో ఉంది. ఓకే, అలాంటి బుక్స్ చదవకూడదు. ఓకే, అది బుక్ టైటిల్ బాగానే ఉండొచ్చేమో కానీ, కంటెంట్ ఉండొచ్చేమో కానీ, అలాంటివి మనకు పనికొచ్చే కంటెంట్, మన జీవితానికి పనికొచ్చే కంటెంట్స్ కావాలంటే వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మంచి హ్యాబిట్స్ ఏంటి, ఓకే, సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం ఆటోబయోగ్రఫీ, ఓకే, ఇలాంటి బుక్స్ చదవండి, మీకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఓకే, అలా అలవాటు అయితే బుక్స్ చదవడం చాలా గ్రో అవుతారు, మీ పర్సనాలిటీలో గ్రో అవుతారు, ఓకే, మీ కెరియర్లో గ్రో అవుతారు, మంచి అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి లైఫ్లో. ఓకే, సో అది నైట్ టైం పెట్టుకోండి, పడుకునేదానికి ఒక 45 మినిట్స్ ముందు. 45 మినిట్స్ అని చదవగలిగితే ఫస్ట్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషను, ఇమాజినేషన్ పవర్ పెరుగుతాయి. ఓకేనా? ఫైన్, 8 o'clock we can wind up for today. Thank you for joining everyone. రికార్డింగ్స్ మీకు క్లాస్ అయిపోయాక ఒక 1.5 hour నుంచి 2 hours వచ్చేస్తుంది. డైలీ అలాగే వస్తుంది. బ్యాచ్ ఫామ్ అయిన కాడి నుంచి అలా వచ్చింది. స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి మేము నెక్స్ట్ డే చేస్తున్నాం, కానీ మీకు ప్రాబ్లీ రేపటి నుంచి మీకు ఈవినింగ్ వచ్చేస్తాయి. మీరు నైట్ చదవరు, వేరే టైం జోన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకైతే మీరు నాకు తెలిసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రికార్డింగ్ ఎందుకు చూడరు కదా, చూస్తారా? మీకు 1.5 hour నుంచి 2 hours పట్టింది ప్రాసెసింగ్ అవడానికి. అంటే బై 11 o'clock బి దేర్ వీడియో. డాక్యుమెంట్స్ అయితే నెక్స్ట్ మినిట్లో వచ్చేస్తాయి, డైలీ డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. రికార్డింగ్ 11 o'clock వరకు పట్టింది. నెక్స్ట్ డే వదిలేయండి, నైట్ 11 వరకు వచ్చేస్తాయి రికార్డింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకేనా? ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. థ్యాంక్ యూ.